వెళ్ళిపోదాం. సో బేసికల్ గా ఈ డే వన్ లో ఏంటంటే ఈ కామర్స్ అండ్ డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటి, దాని యొక్క బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఏమైతే ఉందో అవన్నీ డీటెయిల్ గా తెలుసుకుందాం. ఓకేనా? సో అసలు ఫస్ట్ ఈ కామర్స్ అంటే ఏంటి? ఈ కామర్స్ అనే పదంలోనే ఉంది మనకి అర్థం. ఓకేనా? ఈ ఫర్ ఏంటంటే ఎలక్ట్రానిక్ కామర్స్. సో ఏదైతే ఆన్లైన్ లో మనం బిజినెస్ చేస్తున్నామో, ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నామో దాన్ని ఈ కామర్స్ బిజినెస్ అంటాం. ఓకేనా? అండ్ డ్రాప్ షిప్పింగ్ కూడా సేమ్ ఈ కామర్స్ అని, కాకపోతే చిన్న వేరియేషన్ ఉంటుంది. అది ఏంటో చెప్తా చూడండి. సో బేసికలీ ఇప్పుడు ఈ కామర్స్ ఏంటంటే మీరు ఏదైనా వస్తువు అమ్ముతారు కదా. సో బేసికల్ ఏంటంటే ఆన్లైన్ లో అమ్మేదాన్ని ఈ కామర్స్ అంటాము. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఆ వస్తువు ఏదైతే మీరు అమ్ముతున్నారో ఆ వస్తువు ఎయిదర్ మీరే మ్యానుఫ్యాక్చరర్ అయినా ఉండాలి, అంటే మీరే స్వయంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉండాలి. ఓకేనా? ఆ ప్రోడక్ట్ ని లేదు అనుకుంటే ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకొని మీరైతే అమ్ముకోవచ్చు. లేదు అనుకుంటే డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి కానీ మీరు తీసుకొని హోల్సేల్ లో తీసుకొచ్చి మీరైతే అమ్ముకోవచ్చు అనమాట. సో దీన్నే ఈ కామర్స్ బిజినెస్ అంటాం. అయితే ఈ కామర్స్ బిజినెస్ లో అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ రెండు ఉంటాయండి. సో అడ్వాంటేజెస్ ఎలాగో మీకు ఐడియా ఉంటది. సో నా చెప్పాల్సిన అవసరం లేదు. సో డిసడ్వాంటేజెస్ ఏంటో చెప్తాను. ఎందుకంటే డ్రాప్ షిప్పింగ్ దీనికి ఉన్న డిఫరెన్స్ తెలియాలి అంటే మీకు ఈ డిసడ్వాంటేజెస్ అయితే ముందే తెలుసుకోవాలి. ఓకేనా? సో మీకు ఈ కామర్స్ లో ఏమవుతుందంటే మీరు ఒక ఈ కామర్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి? ఒక షాప్ లేదా ఒక గోడౌన్ అయినా సరే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, లేదా రెండు కలిపైనా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో ఎందుకు ఆ మీరు ఒకవేళ లోకల్ లో కూడా అమ్మాలి అనుకుంటే షాప్ ఎలానో పెడతాను. లేదు నాకు షాప్ తో పని లేదు, నేను ఓన్లీ ఆన్లైన్ అనుకునేటప్పుడు అప్పుడు ఏం చేస్తారు? ఏది మీ ఇంట్లోనైనా స్టాక్ మెయింటైన్ చేస్తారు. ఒకవేళ భారీ స్టాక్ అయితే కనుక క్వాంటిటీ ఆఫ్ స్టాక్ ఉందనుకోండి, వీళ్ళు సరిపోదు. అప్పుడు మీరు ఏం చేయాలి? మళ్ళీ ఏదైనా షాప్ కానీ లేదా గొడవన్ కానీ ఏదైనా ఒక ప్లేస్ అయితే తీసుకోవాల్సి. సో ఫస్ట్ వచ్చేసరికి ఈ ప్లేస్ కి తీసుకోవాలి అంటే మీరు రెంట్ అవ్వచ్చు, దాని అడ్వాన్స్ అవ్వచ్చు, ఇవన్నీ మీరు పేమెంట్ చేయాలి. సో దీనికి ఏంటంటే భారీ ఇన్వెస్ట్మెంట్ కూడుకున్న పని అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి స్టాక్ తెప్పించారు కదా, మరి మీరు అమ్మే వస్తువు కూడా తెప్పించుకోవాలి. సో ఎప్పుడైతే మీరు భారీ స్టాక్ తీసుకొస్తారో సో దానికి కూడా ఇన్వెస్ట్మెంట్ అయితే ఖర్చు అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్విప్మెంట్ లైక్ ఎలక్ట్రిసిటీ కావచ్చు, లేదంటే కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ కావచ్చు, లేదా అదర్ ఎక్విప్మెంట్ ఏదైతే బిల్డింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్ కావాల్సి ఉంటుంది కదా. సో అవి కూడా ఎక్స్పెన్సెస్. ఆ తర్వాత వచ్చేసరికి మెయిన్ స్టాఫ్ ని కూడా మీరు ఒక ఇద్దరు లేదా ముగ్గురుగా పెట్టాల్సి వస్తుంది. మీ బిజినెస్ స్టాండర్డ్స్ బట్టి. అంటే చిన్న బిజినెస్ అయితే మీరు హ్యాండిల్ చేసుకోవచ్చు అనుకుంటే ఒకవేళ పెద్దది అనుకోండి, గోడౌన్స్ ఏమైనా ఎక్స్ట్రా మెయింటైన్ చేస్తే దానికంటూ మెయింటెనెన్స్ కి ఒక ఇద్దరు పర్సన్స్ ఉండాలి. సో రకరకాలు అనమాట. సో ఈ స్టాఫింగ్ అనేది ఏదైతే ఉందో అలా మీకు ఎక్స్ట్రా ఎక్స్పెన్స్ అవుతుంది. సో ఇలా చూసుకుంటూ పోతే మంత్లీ కరెంట్ బిల్లు కూడా మనకి ఎక్స్పెన్స్ ఏమైనా కదా. ఫోన్ బిల్లు కావచ్చు, కరెంట్ బిల్లు కావచ్చు, ఏదైనా మీరు ఒక అకౌంటెంట్ ఎవరైనా పెట్టుకోవాలి. సో దానికి కూడా ఖర్చు అవుతుంది. సో ఇలా రకరకాలుగా చూసుకుంటే మీకు మల్టిపుల్ ఎక్స్పెన్సెస్ అయితే ఇంట్లో ఉంటది. ఓకేనా? అయితే డ్రాప్ షిప్పింగ్ విషయానికి చూద్దామండి. డ్రాప్ షిప్పింగ్ లో ఏంటంటే ఇది కూడా మీరు ఆన్లైన్ లోనే అమ్ముతారు, కాకపోతే ఏదైతే మీరు అమ్ముతున్నారో ఆ వస్తువు అయితే మీ చేతిలో ఉంటారు. ఓకేనా? ఇక్కడ ఏంటంటే మీరు ఇప్పుడు ఈ కామర్స్ బిజినెస్ చేయాలనుకుంటే మీరు అయితే ఒక షాప్ పెట్టాల్సి వస్తుంది. ఓకేనా? ఫస్ట్ ఒక షాప్ అయితే పెట్టాలి. ఓకే. తర్వాత వచ్చేసరికి స్టాక్ కూడా తీసుకురావాలి. రైట్. ఆ తర్వాత అదర్ ఎక్స్పెన్సెస్ స్టాఫింగ్ కావచ్చు, రకరకాల ఎక్స్పెన్సెస్ అయితే మనకు ఉంటాయి కదా. సో ఇవన్నీ మీకు డ్రాప్ షిప్పింగ్ లో ఉండాలి. ఎందుకు? మనకి ఇక్కడ మన చేతిలో స్టాకే లేనప్పుడు మనకి షాప్ తో పని లేదు కదా. అవునా కాదా? ఆ తర్వాత మన స్టాకే మెయింటైన్ చేయడం, స్టాక్ తో కూడా పని లేదు. ఆ స్టాక్ పెట్టడానికి కావాల్సిన షాప్ కూడా మనకు అవసరం లేదు. రైట్. ఆ తర్వాత వచ్చేసరికి ఈ రెండు మీ దగ్గర లేనప్పుడు మీకు స్టాఫ్ తో కూడా పని లేదు. అవునా కాదా? సో అల్టిమేట్ గా మీకు ఈ ఖర్చులన్నీ మిగిలిపోతున్నాయి. అదనమాట. ఓకేనా? సో అందుకనే ముఖ్యంగా ఏంటంటే డ్రాప్ షిప్పింగ్ లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది మనకి తగ్గుతుంది. మన షాప్ ఒక రెంట్కి తీసుకున్నా, లేదంటే మీరే ఓన్ గా ప్లాట్ బిల్డ్ చేయాలనుకున్నా ఎక్స్పెన్స్ తో కూడుకునే పనే కదా. సెకండ్ మీ షాప్ తో పని లేదు. నెక్స్ట్ మీకు దగ్గర స్టాక్ ఏ మెయింటైన్ చేయట్లేదు కాబట్టి మీకు స్టాక్ కూడా కొనాల్సిన అవసరం లేదు కాబట్టి అది కూడా మీకు ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఎంప్లాయీస్ కూడా అక్కర్లేదు, మీ స్టాఫింగ్ కూడా అక్కర్లేదు. బెస్టే కదా. చాలా బాగుంటుంది కదా. అయితే ఇక్కడ మీకు ఇక్కడ ఏం ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ మీకు మెయిన్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే వెబ్సైట్ ఒకటి, డొమైన్ ఒకటి కొనుక్కోవాల్సి ఉంటుంది. తర్వాత అడ్వర్టైజింగ్ అయితే రన్ చేయడానికి మీకు ఫండ్స్ ఉండాలి. ఆ తర్వాత ఏదైతే మీకు ఆర్డర్స్ వస్తాయో ఆ టైంలో ఏంటంటే ఆ ప్రోడక్ట్ పర్చేస్ చేయడానికి ప్రోడక్ట్ కాస్ట్,
ఆ తర్వాత వచ్చేసరికి షిప్పింగ్ కాస్ట్, ప్యాక్ కాస్ట్ ఏవైతే ఉంటాయో ఈ మాత్రం ఎక్స్పెన్సెస్ అయితే మీరు హ్యాండిల్ చేయగలిగితే సరిపోతుంది. సో ఇనిషియల్ గా హెవీ ఇన్వెస్ట్మెంట్ లేకుండా మినిమం స్మాల్ బడ్జెట్ తో అయితే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అది డిఫరెన్స్ అనమాట డ్రాప్ షిప్పింగ్ ఈ కామర్స్ కి. అయితే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, మరి ప్రోడక్ట్ లేనప్పుడు మీరు ప్రోడక్ట్ ఎలా అమ్ముతారంటే మీకు డౌట్ రావచ్చు. దీనికి మనం ఏం చేస్తాం అంటే డైరెక్ట్ గా మ్యానుఫాక్చరర్ నుంచి కానీ లేదంటే డైరెక్ట్ గా డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి కానీ హోల్సేల్ లో అయితే మీరు తీసుకుంటారు. తీసుకొని దాన్ని అయితే మనం డైరెక్ట్ గా సేల్ చేసుకుంటాం. ఎలా సేల్ చేస్తాం? ఆ ప్రోడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే మన ఫోటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, టెక్స్ట్ కావచ్చు, కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ కంటెంట్ అంతా మనం తీసుకొని మంచిగా జనరేట్ చేసి మనం వెబ్సైట్ లో పెట్టి యాడ్ రన్ చేసుకుంటాం. మనకు వచ్చే సేల్ ఏదైతే ఉంటుందో అప్పుడు ఆ కస్టమర్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది కదా, ఫోన్ నెంబర్ కావచ్చు, అడ్రస్ కావచ్చు, ఇవన్నీ ఆ డీటెయిల్స్ మనం ఏం చేస్తాం అంటే మన మ్యానుఫాక్చరర్ లేదా సప్లైర్ ఎవరైతే ఉంటుందో అతనికి డైరెక్ట్ గా పంపించేసి మన ప్రోడక్ట్ కాస్ట్ ఏదైతే ఉందో అది మనం పేమెంట్ చేసి షిప్పింగ్ బుక్ చేసినట్లయితే కనుక డైరెక్ట్ గా అక్కడ నుంచి డిస్పాచ్ అయిపోతుంది, మీ కస్టమర్ కి అయితే డైరెక్ట్ గా డెలివరీ అయిపోతుంది. సో ఇది స్మూత్ అండ్ క్లియర్ ఆపరేషన్ అనమాట. సో దీంట్లో ఏమవుతుందంటే మీకు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి మీకు స్మూత్ గా బిజినెస్ అనేది జరుగుతుంది. సో ఇంకోటి ఏంటంటే టెక్నికల్ వర్క్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇంకొక మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఈ కామర్స్ బిజినెస్ వచ్చేసరికి మీరు మోస్ట్లీ మీ దగ్గర స్టాక్ ఉంది అంటే కనుక మీరు కూర్చొని పని చేయాల్సి ఉంటుంది లొకేషన్ లో. లేదు ఏదైనా మీరు ఒకవేళ స్టాఫ్ ఏ ఉన్నారనుకోండి అప్పుడు మీరు కొన్ని అప్పుడప్పుడు సెలవు తీసుకోవచ్చు. బట్ స్టిల్ ఎక్కువ రోజులు అయితే మీరు లాంగ్ గ్యాప్ అయితే మీరు ఇవ్వలేరు మర్చిపోరు. అవునా కాదా? కానీ డ్రాప్ షిప్పింగ్ అలా కాదు. మీరు ఫోన్ మీద ఎక్కడి నుంచి అయినా సరే మీ ల్యాప్టాప్ ప్లస్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు, ఆ రెండింటితోటే మీరు మీ బిజినెస్ అయితే కొనసాగించవచ్చు. అది రెండింటికున్న డిఫరెన్స్ అన్నమాట. ఓకేనా? అయితే నెక్స్ట్, సో మీకైతే డిఫరెన్స్ బిట్వీన్ ఈ కామర్స్ డ్రాప్ షిప్పింగ్ అయితే అర్థమైంది కదా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రోడక్ట్ డిమాండ్ అయితే చూద్దాం. సో మనం ఎప్పుడైనా సరే ఏ ప్రోడక్ట్ ఎంచుకోవాలి, ఎటువంటి ప్రోడక్ట్ ఎంచుకోవాలి అనే దాని గురించి చూద్దాం. ఓకేనా? సో ముఖ్యంగా మనం ఎప్పుడు కూడా ప్రోడక్ట్ ఎంచుకునేటప్పుడు రెండు విషయాలు మనం చూడాలి. ఫస్ట్ వచ్చేసరికి ఆ ప్రోడక్ట్ కి డిమాండ్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. హై డిమాండ్ అయి ఉండాలి. ఓకేనా? ఆ తర్వాత సప్లై కూడా ఉండాలి. ఈ రెండు ఉంటే గనక మనం డెఫినెట్ గా ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసరికి ప్రోడక్ట్ విషయంలో వచ్చేసరికి ఏం చేస్తాం అంటే ఫస్ట్ హై డిమాండ్ ఉండాలి. రెండోది వచ్చేసరికి సప్లై కూడా మనకైతే ఉండాలి. ఈ రెండు లేకపోతే కనుక ఆ ప్రోడక్ట్ ని మీరు వదిలేసేయాలి. ఓకేనా? సో డిమాండ్ విషయంలో వచ్చేసరికి హై డిమాండ్ గా చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం చిన్న ఇష్యూ ఉంటుంది. సో అదేంటి అంటే యాక్చువల్ గా ఒక ప్రోడక్ట్ కి కనుక హెవీ డిమాండ్ ఉంది అంటే గనక ఓకేనా, ఆ ఆ ప్రోడక్ట్ పైన అయితే ఆల్రెడీ అమ్మే వాళ్ళు కూడా విపరీతమైన జనం ఉంటారు. ఓకేనా? సో ఏదైనా ఒక ప్రోడక్ట్ కొత్తగా వచ్చింది అనుకోండి, ఆ మూమెంట్ ఆఫ్ టైం లో అయితే కనుక తక్కువ మంది సెల్లర్స్ ఉండొచ్చు. కానీ కొన్నాళ్ళకి ఏమవుతుందంటే బాగా ప్రోడక్ట్ అనేది పీకోవటం అంటే జనాలు అందరి దగ్గర అవైలబిలిటీలోకి వచ్చేస్తారు, మార్కెట్ లో అమ్మే వాళ్ళందరి దగ్గరికి. సో అప్పుడు ఏమవుతుందంటే సెల్లర్స్ అనే వాళ్ళు బీభత్సంగా పెరిగిపోతారు. అప్పుడు ఏమవుతుంది, దానికి కాంపిటీషన్ కూడా పెరుగుద్ది, అల్టిమేట్ గా దాని ప్రైస్ అనేది డౌన్ అవుతుంది. ఓకేనా? సో అందుకనే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒకవేళ హై డిమాండ్ ప్రోడక్ట్ కనుక మీరు ఎంచుకుంటారంటే ఎంచుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కాకపోతే చిన్న కాన్సిక్వెన్సెస్ ఉంటాయి కాబట్టి ఇది చిన్న మీకు సలహా ఇస్తాను. ఓకేనా? ఏం చేస్తామంటే యాక్చువల్ గా హై డిమాండ్ లో ఏమవుతుందంటే ఫస్ట్ కొత్తగా వచ్చిన లాంచ్ చేసిన ప్రోడక్ట్ అనుకోండి, ఒకడో ఇద్దరు ముగ్గురు ఉంటారు అమ్మేవాళ్ళు, ఒక 5-10 మంది వేసుకోండి ఎగ్జాంపుల్ కి. సో ఇక్కడ ఏమవుతుంది, ఇద్దరు ముగ్గురు అమ్మేటప్పుడు ఏంటంటే వాళ్ళకి నచ్చిన రేట్ అమ్ముకోవచ్చు. ఈవెన్ ఒక్కనా సరే వాళ్ళకి నచ్చిన రేట్ అమ్ముకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ లో ఎక్కడ ప్రోడక్ట్ దొరకట్లేదు, మీ ఒక్క దగ్గర ఉంది. అప్పుడు ఏం చేయొచ్చు, మీరు నచ్చిన ప్రైస్ మీరు అమ్మొచ్చు, కొనేవాడు అవసరం కాబట్టి కొంటాడు కూర్చొని. ఏం చేయడం లేదు, ఎక్కడ అవైలబిలిటీ లేనప్పుడు మీ దగ్గర కదా కొనాలి, అదనమాట. కానీ ఒకవేళ ఆ ప్రోడక్ట్ బాగా అందరికి అవైలబిలిటీలోకి వచ్చేసింది, అందరూ సేల్ చేస్తున్నారు కూడా, అప్పుడు ఏం చేస్తారు, వాడు 500 రూపాయలు అమ్ముతున్నాడు అని చెప్పి వీడియో కూడా వచ్చి 450 కంపెనీ కూడా 400 కంపెనీ కూడా 300కి అమ్మేస్తారు. ఇలా ఏమవుతుందంటే కాంపిటీషన్ పెరిగి కాస్ట్ అనేది డౌన్ అయిపోతూ వస్తుంది, తగ్గుతూ వస్తుంది. ఆ టైంలో ఏంటంటే మనం కూడా అదే ప్రైస్ కంటే తక్కువకైతే అమ్మాలి. ఒకవేళ మనకు వచ్చిన ప్రోడక్ట్ కాస్ట్ ఏదైతే ఉందో అప్పుడు అయినా మనం ఏంటి, మన ఖర్చులు కావచ్చు, ప్రాఫిట్ మార్జిన్ కావచ్చు, ఇవన్నీ వేసిన తర్వాత ఏదైతే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ కాంపిటీషన్ ప్రైసింగ్ కంటే తక్కువగా ఉంటే కనుక మీరు అమ్మగలను అనుకుంటే అప్పుడు ఆ ప్రోడక్ట్ ఎంచుకోవచ్చు. లేదనుకుంటే కనుక దాన్ని వదిలేయటమే బెస్ట్. ఎందుకంటే వాళ్ళకంటే తక్కువ తిరగలేదు. సో మీ దగ్గర అయితే ఎవరు కొనరు ఇంకా. ఓకేనా?
ఎందుకు కొనరు? ఈ రోజుల్లో జనాలు కూడా అంత అమాయకులైతే కాదు. మినిమం అసలు ఎడ్యుకేటెడ్ అంటే ఎవరినో వదిలేసాను గానీ, అన్‌ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఈ రోజుల్లో గూగుల్‌ని యూజ్ చేస్తూ హలో ఓకే గూగుల్, హాయ్ గూగుల్, బాయ్ గూగుల్ అని చెప్పేసి ఆ ప్రోడక్ట్ గురించి రీసెర్చ్ చేస్తున్నారు. కాదా? అంత టెక్నాలజీ పెరిగింది. అంత యూసేజ్ కూడా పెరిగింది. సో, అప్పుడేమవుతుంది ఒక యాడ్‌లో ఏదైనా ప్రోడక్ట్ చూసారంటే గనుక డెఫినిట్‌గా ప్రోడక్ట్‌నయితే వాళ్ళు రీసెర్చ్ చేస్తారు. రీసెర్చ్ చేసేటప్పుడు మీరు 600కి అమ్ముతున్నారు. ఆడెవడో 350కి అమ్ముతున్నాడు. సో, 350 దేనికైతే కొంటారు కదా! మీరేం కొనరు కదా! సో, ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి కాబట్టి మనమైతే అటువంటి ప్రోడక్ట్ మాక్సిమం వదిలేసుకోవడం బెస్ట్. ఓకేనా? మరి ఏం చేయాలి అంటే మీడియం డిమాండ్ ఉంటది కదా! బిగ్ సైజ్ బిగ్ డిమాండ్ మీడియం డిమాండ్ ఏదైతే ఉంటదో అటువంటి ప్రొడక్ట్స్ అనేది ఎంచుకోండి. మళ్ళీ లో డిమాండ్ కూడా వద్దు అస్సలు టచ్ చేయకండి. మీడియం లెవెల్‌లో ఉన్న డిమాండ్ ఏవైతే ఉంటాయో ఆ ప్రొడక్ట్స్‌ని ఎంచుకోండి. ఎందుకంటే అది మాక్సిమం అందరి దగ్గర అవైలబిలిటీ ఉండకపోవచ్చు. ఉన్నా సరే అంత పెద్దగా సెల్లర్స్ ఉంటారు కాబట్టి మోస్ట్‌లీ మనమైతే నచ్చిన ప్రైస్‌కైతే కొద్దిగా పర్లేదు. హై డిమాండ్‌తో పోల్చుకుంటే మీడియం డిమాండ్‌లో ఉన్న ప్రొడక్ట్స్‌కైతే మనం కొంచెం మేనేజ్ చేసి సెల్ చేయొచ్చనమాట. అందుకనే మీడియం డిమాండ్‌నయితే ప్రిఫర్ చేయండి. ఓకేనా? సో, మీడియం డిమాండ్‌గయితే ప్రిఫర్ చేయండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి సప్లై కూడా ఉండాలండి. ఒకవేళ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రోడక్ట్ వచ్చింది. ఆ ప్రోడక్ట్ గనక డిస్కంటిన్యూ అయిపోయిందనుకోండి. అటువంటి ప్రోడక్ట్ కూడా మీరు వదిలేయొచ్చు. సెలెక్ట్ చేసుకోకండి. ఆ తర్వాత ఇన్‌కేస్ ఆ ప్రోడక్ట్ ఏమైనా సప్లై ఆగింది అనుకోండి. మళ్ళీ త్వరగా స్టాక్ అయ్యి అంటే మ్యానుఫ్యాక్చర్ అయ్యి స్టాక్ మళ్ళీ వచ్చేటట్టు ఉంచాలి. అటువంటి ప్రోడక్ట్ అయితే మీరు ఎంచుకోవాల్సి ఉంటది. సో, ఈ రెండిటిని చూసుకొని మీరైతే ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఆ తర్వాత ప్రాఫిటబుల్ నిష్ గురించి అయితే తెలుసుకుందాం. ఓకేనా? సో, నిష్ అంటే అర్థం ఏంటి అంటే ఏదైనా ఒక కేటగరీ ఆఫ్ బిజినెస్ లేదా ప్రోడక్ట్ ఏదైతే ఉంటదో దాన్ని స్పెసిఫిక్‌గా నిష్ అని అంటాము సింపుల్. సో, ఇక్కడేంటంటే చాలా మంది ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటది. ఎగ్జాంపుల్ నాకైతే ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ అయితే నాకు చాలా బాగా ఇష్టం. నాలెడ్జ్ కూడా కొద్దిగా ఉంది కాబట్టి నేను ఈ రెండిట్లో అయితే నేను మేనేజ్ చేసుకోగలను. సో, అలానే మీరు కూడా మీకు ఎటువంటి కేటగరీ ఆఫ్ లేదంటే నిష్ పైన ఇంట్రెస్ట్ ఉందో మీరు ఫస్ట్ డిసైడ్ అవ్వండి. ఓకేనా? సో, వీలైతే ఆ ఇంపార్టెంట్ ఏదైతే మీ దగ్గర బాగా నచ్చిన నిష్ ఉందో దానిపైనే ప్లాన్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర అసలు ఏది ఇంట్రెస్ట్ లేదు, నాకేమీ తెలీదని అన్నారనుకోండి, అప్పుడేం చేస్తారంటే మీకు ఏదైనా ఎంచుకోండి ఒక నిష్‌ని. ఎంచుకున్నాక దాంట్లో డీటెయిల్‌గా రీసెర్చ్ చేయండి, స్టడీ చేయండి. స్టడీ చేసిన తర్వాత ఏం చేస్తారంటే, అప్పుడు మీకొక క్లారిటీ వస్తది. ఆ కేటగరీ ఆఫ్ బిజినెస్ లేదా ప్రొడక్ట్ పైన. వచ్చిన తర్వాత అందులో ఉన్నాయి మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా! అందులో ఏ ప్రొడక్ట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటారో, ఆ ప్రొడక్ట్ పైన కూడా నాలెడ్జ్ సంపాదించండి. ఆ తర్వాత దాన్నయితే అమ్మండి. ఓకేనా? మినిమమ్ నాలెడ్జ్ లేకుండా మీరు ఏదైనా కేటగరీ గాని లేదా ప్రొడక్ట్ ని సెలెక్ట్ చేసుకొని డీల్ చేస్తున్నారంటే గనక రేపొద్దున్న దాని గురించి ఏం తెలియకపోతే మీరు కూడా ప్రెజెంటేషన్ కరెక్ట్‌గా అడ్వర్టైజింగ్ వీడియోస్ అయితే మీరు ఇవ్వలేరు. ఓకేనా? నెక్స్ట్ ఏదైనా ఫ్యూచర్ లో కస్టమర్స్ ఏదైనా క్వెషన్స్ అడిగినా, క్వైరీస్ అడిగినా సరే, ఈవెన్ పర్చేస్ చేసే ముందు కావచ్చు, పర్చేస్ చేసిన తర్వాత కావచ్చు, ఏమైనా సపోర్ట్ ఇష్యూస్ ఏమైనా అడిగినా, వాళ్ళకి ఏమైనా క్వెషన్స్ ఉంటే అవి అడిగినా సరే మీరు ఆన్సర్ ఇవ్వలేరు. ఇవ్వలేనప్పుడు ఏంటంటే మీరు ఫుల్‌ఫిల్ చేయలేకపోతే గనుక కస్టమర్ డిసప్పాయింట్ అవుతారు. అల్టిమేట్‌గా మీ దగ్గరైతే కొనడు. అందుకనే మీరు నిష్ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. కాకపోతే వీలైనంత వరకు మీకేదైనా నిష్ ఇంట్రెస్ట్ ఉంది అంటే గనక దాంట్లోంచి మీరు సెలెక్ట్ చేసుకోండి. హ్యాపీగా మైక్రో నిష్‌ని ప్లాన్ చేయండి ఎప్పుడు కూడా. మరీ టాప్ లెవెల్ అయితే వద్దు గానీ బాగా నారో డౌన్ చేసి మైక్రో నిష్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆటోమోటివ్ అన్నాను. ఆటోమోటివ్‌లో టూ వీలర్స్ ఉంది, ఫోర్ వీలర్స్ ఉంది, త్రీ వీలర్స్ ఉంది, హెవీ వెహికల్స్ కూడా ఉన్నాయి. సో మీరేం చేస్తారు? ఎగ్జాంపుల్ ఫోర్ వీలర్స్. ఫోర్ వీలర్స్‌లో మళ్ళీ పెట్రోల్ వెహికల్సా? లేకపోతే డీజిల్ వెహికల్సా? లేదంటే ఎలక్ట్రిక్ వెహికల్సా? ఇలా మైక్రోనిష్‌ని అయితే మీరు మరింత నారో డౌన్ చేసి ప్లాన్ చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటది. ప్లస్ స్మూత్‌గా ఆపరేషన్స్ కూడా ఉంటాయి. అందుకని చెప్పి మీరు మైక్రోనిష్‌ని ప్లాన్ చేసుకోండి. ఓకేనా? సో, ఏదైనా సరే మీకు అసలు జీరో నాలెడ్జ్ ఉంది అంటే గనక ఆ ప్రొడక్ట్ లేదా నిష్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో ఫస్ట్ దాని మీద రీసెర్చ్ చేయండి డీప్‌గా. స్టడీ చేయండి. స్టడీ చేసిన తర్వాత కన్ఫర్మ్ చేసుకున్నాక స్టార్ట్ చేయండి సేల్స్ అనేది. ఓకేనా? ఎందుకంటే మినిమమ్ నాలెడ్జ్ లేకుండా అయితే మీరెప్పుడూ తెగొద్దు. ఒకవేళ నేర్చుకోవడానికి, రీసెర్చ్ చేయడానికి ఒక 1 మంత్ టైం పడుతుందా? 1 వీక్ టైం పడుతుందా? 1 ఇయర్ టైం పడుతుందా? పట్టనియండి. తప్పేం లేదు. మీరేం తెలియకుండా తీసుకొచ్చి డబ్బులు పెట్టేసి తర్వాత ఏం చేయాలో అర్థం కాక వెనక్కెళ్ళిపోయే బదులు, డబ్బులు వేస్ట్ చేసే బదులు కొద్ది రోజులు వెయిట్ చేయండి. అది ఎన్నాళ్ళైనా పర్లేదు. బాగా నాలెడ్జ్ గెయిన్ చేయండి. ఆ తర్వాత దాంట్లో అయితే దిగండి. ఓకేనా? బ్లైండ్‌గా అయితే మాత్రం దిగొద్దు.
నెక్స్ట్ వచ్చేసరికి ప్రోడక్ట్ ప్రైసింగ్ స్ట్రక్చర్ గురించి చూస్తున్నాం. ఇది కొంచెం ఇంపార్టెంట్. ఓకేనా? సో ప్రోడక్ట్ ప్రైసింగ్ స్ట్రక్చర్ లో ఏంటంటే మోస్ట్లీ చాలా మంది ఏం చేస్తారంటే 20% మార్జిన్, ప్రాఫిట్ మార్జిన్ పెడతారు. కొంతమంది 30% పెడతారు, 40 పెడతారు, 50 పెడతారు, 60 పెడతారు. కొంతమంది డబుల్, పూర్తిగా కంప్లీట్ గా డబుల్ లేదా ట్రిపుల్ పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. 4 టైమ్స్ పెట్టేవాళ్ళు ఉంటారు, 5 టైమ్స్ పెట్టేవాళ్ళు ఉంటారు. సో ప్రైసింగ్ స్ట్రక్చర్ కి ఏమైనా లిమిటేషన్స్ ఉంటాయని మీకు డౌట్ రావచ్చు. దేనికైతే ఎటువంటి లిమిటేషన్స్ లేవు. కాకపోతే ఏదైతే మీరు ప్రోడక్ట్ ఎంచుకున్నారో ఆ ప్రోడక్ట్ ఆల్రెడీ మార్కెట్ లో అవైలబిలిటీలో ఉంది కదా, డిఫరెంట్ సెల్లర్స్ దగ్గర. మీలానే చాలా మంది అమ్మే వాళ్ళు ఉంటారు కదా, ఎప్పటి నుంచి అమ్మే వాళ్ళు ఉంటారు, లేదా మీలాగే కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు, రీసెంట్ గా స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. ఓకేనా? సో ఎవరైతే ఆల్రెడీ ఆ ప్రోడక్ట్ అమ్ముతున్నారో వాళ్ళ ప్రైసింగ్ అనేది చెక్ చేయండి. ఒకవేళ మీకు ఏదైతే ఆ ప్రోడక్ట్ మీకు వచ్చిన తర్వాత మీరు అమ్ముదాం అనుకుంటున్నారు కదా, ఎగ్జాంపుల్ ఒక చెక్ చేద్దాం. యాక్చువల్ గా మీకు వచ్చే ప్రైస్ వచ్చేసరికి బయింగ్ ప్రైస్ అన్నాం. ఓకేనా? 500 రూపీస్ పడింది ఒక ప్రోడక్ట్. ఓకే, మీకు వచ్చే కాస్ట్ బయింగ్ ప్రైస్. ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మార్కెట్ లో కాంపిటీషన్ ప్రైస్ వచ్చేసరికి 650 నుంచి ఉంది అనుకుందాం. 650 ఉంది, 750 ఉంది, 1000 కూడా ఉంది. ఓకేనా? 3 లెవెల్స్ ఆఫ్ రేంజ్ లో అయితే ఉంది అవైలబిలిటీగా. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఒకవేళ ఇదే 500 రూపాయల ప్రోడక్ట్ ని మీరు 1000 రూపాయలకి అమ్మితే కనుక మీ దగ్గర ఎవరైనా కొంటారా, కొనరా? ఎందుకు? కంపల్సరీ మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఆల్రెడీ కంపేర్ చేస్తూ చూస్తే గనక 650 కూడా ఉన్నాడు, 750 కూడా ఉన్నాడు. మరి ఇంకా 1000 వాడి దగ్గర ఎందుకు కొంటాడు? అల్టిమేట్ గా తక్కువ వాడి దగ్గరికి వెళ్తారు కదా రీసెర్చ్ చేసాక. సో ఇక్కడ ఇంకొక ఇష్యూ ఉంది. ఏంటంటే మీకు ఒక లాస్ అవుతుంది. ఎలా? ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏం చేశారు, ఒక యాడ్ రన్ చేశారు, 1000 రూపీస్ పెట్టేసి ఈ ప్రోడక్ట్ అయితే 500 రూపీస్ కొన్నారు, 1000 రూపీస్ అమ్మారు. ఓకే, అయితే మీరు ఏం చేశారంటే యాడ్ రన్ చేశారు, పెట్టారు. మీ దగ్గరికి ఒక పర్సన్ వచ్చాడు, ప్రైస్ ప్రోడక్ట్ చూసాడు, ఓకే నచ్చిందని చెప్పి క్లిక్ చేశాడు, వెబ్సైట్ లో ప్రోడక్ట్ మొత్తం చూసాడు. తీరా చూస్తే ఒకసారి వాడికి ఐడియా వచ్చింది, ఇంకెక్కడైనా దొరుకుతుందా, ఏమైనా తక్కువ కాస్ట్ లో దొరుకుతుంది. సో ఇదే ప్రోడక్ట్ ఇంకెక్కడైనా దొరుకుతుందా, ఒకవేళ ఇంకా తక్కువకి ఏమైనా దొరుకుతుందా అని చెప్పి రీసెర్చ్ చేస్తారు, గూగుల్లో సెర్చ్ చేస్తారు. ఓకే, అయితే అప్పుడు కస్టమర్కి ఏం తెలిసిందంటే మీ దగ్గర వచ్చేసరికి 1000 రూపాయలు దొరుకుతుంది, ఇంకొకరి దగ్గర 750 ఉంది, ఇంకొకరి దగ్గర 650 ఉంది అని చెప్పి వాడికి తెలిసింది. ఇప్పుడు కస్టమర్ ఎక్కడ కొంటాడు? అల్టిమేట్ గా తక్కువ కాస్ట్ వచ్చేది ఎక్కడైతే ఉంటుందో అక్కడే కొంటాడు. ఏమవుతుంది? 650 రూపీస్ వాడి దగ్గరే కొంటాడు. సో ఇక్కడ ఈ కస్టమర్ ఎవరైతే ఉన్నాడో వాడు ఆల్రెడీ ఈ ప్రోడక్ట్ గురించి తెలుసు అనుకోండి, ప్రాబ్లం లేదు. అసలు ఈ ప్రోడక్ట్ ఇప్పటిదాకా చూడలే, లైఫ్ లో ఫస్ట్ టైం మీ యాడ్ చూసిన తర్వాత ఆ ప్రోడక్ట్ గురించి తెలిసింది. ఓకేనా? అయితే తీరా చూస్తూ వాడు రీసెర్చ్ చేశాక 650 వాడి దగ్గర తక్కువకి వచ్చింది కాబట్టి వీడి దగ్గర అయితే సేల్ చేసుకుంటాడు, పర్చేస్ చేసుకుంటాడు. సో అల్టిమేట్ గా ఈ సెల్లర్ కి అయితే ఒక సేల్ వచ్చింది. ఓకే, అప్పుడు మీకేమవుతుంది? మీరు ఏదైతే ఇక్కడ 1000 రూపీస్ కి అమ్మారో ఇక్కడ ఏమవుతుంది? మీరు యాడ్ కాస్ట్ అయితే యాడ్ స్పెండ్ అయితే చేశారు కదా. అప్పుడు అక్కడ ఆ కస్టమర్ మీ వెబ్సైట్ కి వచ్చాడు క్లిక్ చేసి, సో మీరైతే అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్ అయితే వాడికి పే చేశారు ఆ పర్సన్ కోసం. ఓకేనా? కానీ ఆ పర్సన్ ఏం చేశాడు? 650 రూపీస్ వాడి దగ్గర పర్చేస్ చేశాడు. సో అల్టిమేట్ గా మీకు ఏమైంది? యాడ్ కాస్ట్ అయితే వేస్ట్ అయిపోయింది. సో ఈ విధంగా మీరు లాస్ అయిపోతారు. ఇలా ఒకడో ఇద్దరు అయితే ఓకే, గానీ అందరూ వచ్చిన ప్రతి కస్టమర్ అలానే కంపేర్ చేస్తూ తక్కువ కాస్ట్ దగ్గరికి వెళ్ళిపోయారంటే కనుక చివరికి వచ్చేసరికి మీకు మీరేది బూడిదైపోతుంది. మొత్తం యాడ్ అయ్యే స్పెండ్ ఏదైతే ఉందో ఆ డబ్బులన్నీ ఖర్చు అయిపోతుంటాయి, కానీ సేల్స్ అయితే రావు. సో అల్టిమేట్ గా చివరికి లాస్ అయిపోతారు. అందుకనే మీరు ఒకటి కాంపిటీషన్ ప్రైస్ చూడండి, ఏదైతే లోయెస్ట్ ప్రైస్ ఉందో ఆ ప్రైస్ కంటే తక్కువగా లేదా అదే ప్రైస్ కి మీరు అమ్మగలరా లేదా. మీ ప్రాఫిట్ మార్జిన్స్, ఎక్స్పెన్సెస్ అన్ని పెట్టేసిన తర్వాత ఆ పర్టికులర్ ప్రైస్ రేంజ్ లో మీరు ఇవ్వగలను అనుకుంటే ఆ ప్రోడక్ట్ ని సెలెక్ట్ చేసుకోండి, ఇవ్వండి. లేదనుకుంటే కనుక వదిలేసేయండి. ఓకేనా? రిస్క్ వద్దు, ఇంకొక ప్రోడక్ట్ చూసుకోండి హ్యాపీగా. ఓకేనా? అదనమాట. సో అందుకు జాగ్రత్తగా ప్రైస్ స్ట్రక్చర్ అయితే మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేద్దామంటే
మన ప్రోడక్ట్ ప్రైసింగ్ స్ట్రక్చర్ ని బిల్డ్ చేసేటప్పుడు మీరు ముఖ్యంగా కొన్ని ఫోకస్ చేస్తుంటాయి. అవి ఏంటంటే చెప్తా చూడండి. ఫస్ట్ వచ్చేసరికి మీకు ఏం పడుతుంది? ఫస్ట్ వచ్చేసరికి మీ ప్రోడక్ట్ కాస్ట్ ఏదైతే ఉందో అది వచ్చేసరికి 500 రూపీస్ పడింది. ఆ తర్వాత ఇంకేం కావాలి మీకు? మెయింటెనెన్స్ కాస్ట్స్ ఏవైతే ఉంటాయో అవి క్యాలిక్యులేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ షాపిఫై కాస్ట్, ఎవ్రీ మంత్ షాపిఫై మీరు పే చేస్తున్నారు కదా. ఆ తర్వాత ఒకవేళ క్యాష్ ఆన్ డెలివరీ అనుకోండి, ప్రాబ్లం లేదు. ఆన్లైన్ పేమెంట్స్ అనుకోండి, పేమెంట్ గేట్వే ఫీజు ఉంటుంది. ఓకేనా? ఇది అప్రాక్సిమేట్లీ 2 to 2.5% ఉంటుంది. ఓకేనా? ప్రతి ట్రాన్సాక్షన్ కి, అది యూపీఐ అయినా లేదా క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు అనేది బట్టి. ఓకే. ఆ తర్వాత ఆన్లైన్ పేమెంట్స్ చేసేటప్పుడు షాపిఫై ఓడికి కూడా ట్రాన్సాక్షన్ ఫీజు ఉంటది. అది వచ్చేసరికి 2% ఉంటుంది. ఓకే. ఆ తర్వాత ఇంకేం కాస్ట్ ఉన్నాయి? యాడ్ కాస్ట్ అవుతుంది. మీరు యాక్చువల్లీ ఇక్కడ యాడ్ కాస్ట్ వచ్చేసరికి ఆన్ యావరేజ్ 10% ఆఫ్ ది ప్రైస్ కాస్ట్, ప్రోడక్ట్ ప్రైస్ వేసుకోవచ్చు. ఓకేనా? ఆ తర్వాత వచ్చేసరికి ఇంకేం కాస్ట్ ఉంది? ప్యాకింగ్ కాస్ట్ ఉండొచ్చు. ఆ తర్వాత షిప్పింగ్ ఇంపార్టెంట్, మెయిన్ షిప్పింగ్ కాస్ట్ ఒకటి ఉంది. ఓకేనా? ఒకవేళ ఎప్పుడైనా రిటర్న్స్ వచ్చాయనుకోండి ఆర్టీఓ, అప్పుడు ఆ షిప్పింగ్ కాస్ట్ లో అది కూడా ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి అది నేను సెపరేట్ గా స్ప్లిట్ చేయట్లేదు. ఓకేనా? సో ఇన్ని రకాల ఎక్స్పెన్సెస్ అయితే మనకైతే ఉన్నాయి. ఓకే. సో ఇవన్నిటిని మీరు చూసుకున్నాక ఆ ప్రోడక్ట్ ప్రైస్ ని కలపండి. ఓకేనా? ఇవన్నీ అయిన తర్వాత ఫైనల్ గా వచ్చేసరికి మీ ప్రాఫిట్ మార్జిన్ కూడా ఇంపార్టెంటే కాదా? సో ఇది కూడా మీరు చూడాల్సి ఉంటది. ఇవన్నీ మీరు చేసిన తర్వాత మీ ప్రోడక్ట్ ప్రైస్ లో అన్ని ఇంక్లూడ్ చేయండి. ఓకేనా? ఫస్ట్ ప్రోడక్ట్ కాస్ట్ 500 రూపీస్ పడింది, దానికి ఇవన్నీ కాస్ట్ కూడా ఎక్స్ట్రా ఇంక్లూడ్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ ఒక 700 800 అయింది అనుకుందాం. 800 రూపీస్ అయ్యింది అంటే ఎగ్జాంపుల్ కి ఇదే ప్రోడక్ట్ 800 రూపీస్ కి ఎవరైనా అమ్ముతున్నారా లేదా చూడండి. మీ ప్రాఫిట్ మార్జిన్ తో కూడా కలిపి 800 అంటే 800 రూపీస్ రేంజ్ లో ఎవరైనా అమ్ముతున్నారా? ఒకవేళ దానికంటే ఎక్కువే ఉందనుకోండి, అప్పుడు ఆ ప్రైస్ కి కొంచెం తగ్గించి మీరు అనుకోండి. ఓకేనా? ఎగ్జాంపుల్ 1000 ఉంది అనుకోండి, 900 950 కి అమ్మవచ్చు, ప్రాబ్లం లేదు. 800 కి ఇవ్వాలనే రూల్ లేదు. ఒకవేళ 700 కి ఇస్తున్నారు అనుకోండి, అటువంటి కేసులో మీరు అదే 700 కి ఇవ్వగలరో లేదో డిసైడ్ చేయండి. ఇవ్వలేను అనుకుంటే కనుక ప్రోడక్ట్ వదిలేయండి. ఒకవేళ ఇవ్వడానికి అవకాశం ఉంది అంటే హ్యాపీగా సేల్ చేయండి. ఓకేనా? ప్రాబ్లం లేదు. ఇది ఒకటి మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఆ కొంతమంది ఏం చేస్తారంటే ఆల్రెడీ మార్కెట్ లో అది ఇప్పుడు 500 రూపీస్ ప్రోడక్ట్ కదా, 700 రూపీస్ ఎవరు అమ్ముతున్నాడు, కానీ మీరు 800 అమ్మాలి అనుకుంటే అవుతుందా లేదా అని. అవుతుంది. అది అన్ని కేసెస్ లోనే కాదు, అన్ని ప్రొడక్ట్స్ లోనే కాదు, కాకపోతే కొన్ని ప్రొడక్ట్స్ లోని కొన్ని కేసెస్ లో మనకైతే పాసిబిలిటీ ఉంది. అది ఎలా అంటే చెప్తా చూడండి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఏ ప్రోడక్ట్ సమ్మర్ సీజన్ లో ఎక్కువగా మినీ కూలింగ్ ఫ్యాన్ అనేది ఒకటి అవుతుంది. సో దాన్నే తీసుకున్నాం. ఓకేనా? పోర్టబుల్ది. ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి సంథింగ్ అరౌండ్ 300 రూపీస్ పడుతుంది. ఓకేనా? ఇదే ప్రోడక్ట్ ఆల్మోస్ట్ మార్కెట్ లో మనకి ప్రోడక్ట్ కాస్ట్ వచ్చేసరికి 300. ఆల్రెడీ మార్కెట్ ప్రైస్ లోనైతే కాంపిటీషన్ ప్రైస్ లో ఆల్మోస్ట్ 550 వరకు ఉంది లోయెస్ట్ ప్రైస్. సో ఇప్పుడు ఈ 550 రూపీస్ కి మీరు అమ్మగలరా లేదా అనేది ఆలోచించండి. మీకు అవకాశం ఉందంటే హ్యాపీగా అమ్మండి. ఓకేనా? ఒకవేళ అమ్మలేరనుకుంటే వదిలేసండి. ఇన్ కేస్ పాసిబిలిటీ ఉంది, కాకపోతే స్టిల్ ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ మీరు జనరేట్ చేయాలనుకుంటే ఇక్కడ చిన్న టెక్నిక్ ఉంది. కాకపోతే అన్ని కేసులు కాదు, కొన్ని కేసులో వర్క్ అవుతుంది. సో అది ఎలానో చెప్తా చూడండి. ఈ 550 రూపీస్ పైన ఏం చేస్తానంటే నేను ఎక్స్ట్రాగా వాల్యూ యాడ్ చేస్తాను. ఎలా? ఒక ఎగ్జాంపుల్ ఒక 100 రూపీస్ వేసుకుందాం శాంపుల్ కి. 100 రూపీస్ ప్లస్ చేస్తాం. దేనికి? వారంటీ అని కానీ లేదా ఇన్సూరెన్స్ అని చెప్పి ఒకటి వేస్తాం. అవకాశం ఉంటే ఆ ప్రోడక్ట్ పాజిటివిటీ ఉంటేనే. అప్పుడు ఏం చేస్తారు జనాలు? అల్టిమేట్ గా మీ దగ్గర వచ్చి కొంటారు. ఎందుకు కొంటారు? ఆల్రెడీ పైన వేరే దగ్గర 550 రూపీస్ కి అవైలబిలిటీలో ఉంది, కానీ మీరు 650కి అమ్ముతున్నారు ఇప్పుడు. ఓకేనా? కానీ మీ దగ్గర కొనాలో వాడి దగ్గర కొనాలని ఆలోచిస్తారు.
ఆలోచించేటప్పుడు రెండింటికి కంపేర్ చేసేటప్పుడు ఏం తెలుస్తుందంటే, 550 రూపీస్ వాడు అమ్మే దగ్గర రిటర్న్ పాలసీ కావచ్చు, రీప్లేస్మెంట్ కావచ్చు, ఎక్స్చేంజ్ కావచ్చు. వీడి దగ్గర అంత ఫీజిబిలిటీ అనేది లేదు. స్ట్రిక్ట్ గా ఉంది, నేను యాక్సెప్ట్ చేయడం అని చెప్తున్నాడు. కానీ మీరేం చేశారు? ఒకవేళ ప్రోడక్ట్ డ్యామేజ్ అయ్యిందంటే నేను ఇన్సూరెన్స్ ఇస్తాను. సో అదే ప్రోడక్ట్ కి రీప్లేస్మెంట్ ఫ్రీగా ఇస్తాను, లేదా ఎక్స్చేంజ్ చేస్తాను అని చెప్తాను. లేదనుకుంటే వారంటీ అనుకుందాం ఎగ్జాంపుల్. వారంటీ ఏంటి? యాక్చువల్ గా వీడైతే నో వారంటీ, వారంటీ ఇవ్వట్లే. కానీ మీరేం చేస్తున్నారు? ఒక 6 మంత్స్ లేదంటే ఎడిషనల్ ఇంకో 6 మంత్స్ కలిపి, మొత్తం కలిపి ఒక 1 year వారంటీ ఇస్తున్నారు అనుకుందాం. ఓకేనా? అప్పుడు ఏం చేస్తారు? ఓకే, 100 రూపాయలు పోతే పోయింది, వీడు వారంటీ ఇస్తున్నాడు కదా, సో వీడి దగ్గర కొంత ఇన్ కేస్ ఫర్దర్ గా ఏమైనా ప్రోడక్ట్ లో ఏమైనా ఇష్యూ వచ్చింది అనుకుంటే, ఫెయిల్ అయిందా అంటే, రిపేర్ వచ్చిందంటే కనుక అప్పుడు మీ దగ్గర రీప్లేస్మెంట్ లేదంటే రిపేర్ ఆప్షన్ ఉంటది కాబట్టి మీ దగ్గర కొనే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఇటువంటి కేసులు ఏంటంటే వర్కౌట్ అవుతుంది. ఓకేనా? ఇది ఇంకొకటి ఏంటంటే సెన్సిటివ్ ప్రోడక్ట్స్ కొన్ని ఉంటాయి, బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి చూడండి. అటువంటి ప్రోడక్ట్స్ లో కూడా మీరు ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఇవ్వచ్చు. ఇప్పుడు ఏంటి అనుకుంటారు వాళ్ళు, ఓకే షిప్పింగ్ అయిన డ్యామేజ్ అయితే ఇన్సూరెన్స్ కాస్ట్ ఎక్స్ట్రా తీసుకున్నది కదా, వాడే బేర్ చేసుకుంటాడు అని అన్నాడు కాబట్టి సో వీడి దగ్గర కొందాం. ఒకవేళ వచ్చేటప్పుడు బ్రేక్ అయ్యి వచ్చింది అనుకో, ఇంకా మనకి డబ్బులు వేస్ట్ కదా ఫీల్ అవుతారు యూజర్స్. అందుకనే మీ దగ్గర ఒక సెక్యూరిటీ ఉంది కాబట్టి, ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఇస్తున్నారు కాబట్టి ఎక్స్ట్రా ప్రైస్ మీద మీ దగ్గర కొందాం అని చెప్పి మీ దగ్గర కొనే అవకాశం ఉంటుంది. ఇలా వాల్యూ అడిషనల్ గా మీరు ప్రొవైడ్ చేస్తే కనుక ఎక్స్ట్రా ప్రైస్ కొనే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? ఇంకొకటి అడ్వాంటేజ్ మీరు చూపించాలి. కొంతమంది ఏం చేస్తారంటే, ఎగ్జాంపుల్ 5 రూపీస్ అమ్మేవాడు ఏం చేస్తారంటే, ఒక 7 to 10 days డెలివరీ అవడానికి పట్టింది అనుకుందాం. ఓకేనా? కానీ మీరు 650 రూపీస్ కి ఎగ్జాంపుల్ విత్ ఇన్ 3 to 5 days అంటే ఎక్స్ప్రెస్ డెలివరీ, లేదా విత్ ఇన్ 3 days లోనే అయినా సరే మీరు ఇవ్వగలగాలి. సో విత్ ఇన్ 3 days లో మీరు షిప్పింగ్ చేస్తున్నారంటే కనుక మీ దగ్గరే కొంటారు. ఎందుకు? వాడికి కొంతమంది కస్టమర్స్ ఏంటంటే అక్కడ అర్జెంట్ గా కావాలి వాళ్ళకి ఐటమ్. సో అప్పుడు ఏంటి, ఎక్స్ట్రా అమౌంట్ పే చేసి తెప్పించుకోవడానికైనా రెడీగా ఉంటారు. అటువంటి యూజర్స్ కి ఏమవుతుందంటే, మీరు ఎక్స్ట్రా పే తీసుకున్నా సరే ఫాస్ట్ గా షిప్పింగ్ చేస్తారు కాబట్టి, వాడికి ఎమర్జెన్సీ కాబట్టి, అర్జెంట్ గా కావాలి కాబట్టి మీ దగ్గర కొనే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకేనా? సో ఇలా అడిషనల్ వాల్యూ కనుక నేను ప్రొవైడ్ చేస్తే డెఫినెట్ గా మీకు కూడా సేల్ వస్తుంది, మీ దగ్గర కూడా పర్చేస్ చేస్తారు. ఓకేనా? సో ఇలా కూడా ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు మీ మార్కెట్ సిచ్యువేషన్స్ చూసిన తర్వాత దాన్ని బట్టి ప్రోడక్ట్ ప్రైసింగ్ డిసైడ్ చేయండి. ఏదైనా వాల్యూ యాడ్ చేయడానికి అవకాశం ఉంది అంటే కనుక వాల్యూ కూడా యాడ్ చేయడానికి ట్రై చేయండి. సో అల్టిమేట్ గా మీరైతే మంచి సేల్స్ అయితే తీసుకురాగలరు. ఓకేనా? సో ప్రోడక్ట్స్ ప్రైసింగ్ స్ట్రక్చర్ అయితే మీకు ఐడియా వచ్చింది కదా. అది నెక్స్ట్ మర్చిపోయిన నాకు చెప్పడం, యాక్చువల్ గా ప్రోడక్ట్ మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏం చేస్తారంటే, వీలైనంత వరకు నాన్ బ్రేకబుల్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోవడం ట్రై చేయండి. ఓకేనా? సెన్సిటివ్ ప్రోడక్ట్స్ ఎగ్జాంపుల్ గ్లాస్ గానీ లేదంటే పింగాణి గానీ ఇలాంటి కొన్ని ఐటమ్స్ ఉంటాయి. వీటిలో ఏంటంటే స్టిప్పింగ్ చేసేటప్పుడు మోస్ట్లీ కొరియర్ దగ్గర మనకి ట్రాన్స్పోర్ట్ లోనే బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇటువంటి ప్రోడక్ట్స్ మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే మీకు లాస్ అవుతుంది. అది మీరు రిటర్న్ కానీ రీప్లేస్మెంట్ కానీ చేయలేదు అనుకోండి, కస్టమర్ అల్టిమేట్ గా మిమ్మల్ని తిట్టుకుంటాడు, రెండోసారి మీరే పర్చేస్ చేయాలి. లేదంటే ఏమైనా ఫర్దర్ గా కొంతమంది ఏంటంటే ఏమైనా లీగల్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి అట్లా ప్రోడక్ట్స్ ని అవాయిడ్ చేయండి. సో మీకు సేఫ్ జోన్ లో ఉంటారు. ఓకేనా? ఇంకొకటి క్లాతింగ్ కానీ ఫుట్వేర్ సెక్షన్ ఏవైతే ఉన్నాయో అటువంటివి కూడా వీలైతే అవాయిడ్ చేయండి. లేదు అవి కంపల్సరీ చేస్తారనుకుంటే కనుక కొంచెం డీటెయిల్ గా సైజింగ్ అనేది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి దాన్ని కరెక్ట్ గా ప్రొవైడ్ చేయండి కస్టమర్స్ కి. ఎందుకంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఒక్కొక్క బ్రాండ్ లో ఒక్కొక్క షర్ట్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక షర్ట్ ఉంది, ఒక్కొక్క బ్రాండ్ లో ఒక్కొక్క సైజ్ ఉంటుంది. అక్కడ XXL లో నాకు సరిపోద్ది కానీ ఇక్కడ XL లో సరిపోతుంది. సో చూసారా తేడా? ఇప్పుడు నేనేమనుకుంటాను, XXL సరిపోతుంది కదా అని చెప్పి XXL కొన్నా, కాకపోతే అది లూజ్ అయిపోయింది. లేదు అనుకుంటే XXL నాకు ఎప్పుడు సరిపోతుంది కదా అని XXL కొన్నా, వాడి దగ్గర అది టైట్ అయిపోవచ్చు వాడి బ్రాండ్ లో. అప్పుడు ఏమవుతుంది, అల్టిమేట్ గా రీప్లేస్మెంట్ గానీ రిటర్న్ గానీ అడుగుతాను. సో అప్పుడు ఏమవుతుంది, మీకు రిటర్న్ చార్జెస్ వేస్ట్ కదా, రివర్స్ పికప్ లేదా రీప్లేస్మెంట్ అయితే మళ్ళీ 2 సార్లు షిప్పింగ్ డబ్బులు వేస్ట్ కదా. సో అందుకనే వీలైతే డీటెయిల్ చార్ట్ ని ప్రొవైడ్ చేయండి. ప్రతి బ్రాండ్ కి కూడా డీటెయిల్ గా కలెక్ట్ చేసి పాసిబిలిటీ ఉంటే, లేదంటే వదిలేసేయండి. మీకు అల్టిమేట్ గా రిటర్న్స్ ఎక్కువ వచ్చేస్తాయి. సో లాస్ అయిపోతారు షిప్పింగ్ కాస్ట్ వల్ల. ఓకేనా? ఆ తర్వాత ఇంకొక ట్రిక్ చెప్తాను చూడండి. ఏవైనా మంచి ప్రోడక్ట్స్ ఎలా ఎంచుకుంటారంటే, నాన్ రిటర్నబుల్ గూడ్స్ ఏవైతే ఉంటాయో, ఓకేనా? ఎగ్జాంపుల్ నాన్ రిటర్నబుల్ గూడ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఆయిల్స్ కావచ్చు,
ఫేస్ క్రీమ్స్ కావచ్చు, లేదా అదర్ క్రీమ్స్ ఇంకేమైనా కావచ్చు. ఆ తర్వాత ఇంకా వేరే ఏమైనా ఆప్షన్స్ చూడండి. ఇవేంటంటే వన్స్ ఆ ఐటమ్ ఓపెన్ చేసిన లేదంటే డెలివరీ అయిన తర్వాత రిటర్న్ అనేది ఉంటుందన్నమాట. సో ఇలాంటి సెన్సిటివ్ గూడ్స్ ఏవైతే ఉంటాయో అటువంటివి కూడా సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? మోస్ట్లీ ఎక్కువ కాస్మెటిక్స్ రిలేటెడ్ కేటగిరీలో అయితే ఈ ప్రోడక్ట్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. వీటిని సెలెక్ట్ చేసుకొని ట్రై చేయండి. ఎందుకంటే డెలివరీ అయ్యింది అంటే కనుక వన్స్ అది ఎట్టి పరిస్థితుల్లో కూడా రిటర్న్ అనేది ఉండదు, రీప్లేస్మెంట్ కూడా ఉండదు. అందుకని ఇది మాత్రం కంపల్సరీ ఆలోచించండి. ఇటువంటి ప్రోడక్ట్స్ ఏమైనా ఉన్నాయి అంటే కనుక డెఫినెట్ గా మీరు సెలెక్ట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? ఇలా సింపుల్ టెక్నిక్స్ మీరు ప్లే చేస్తే కనుక డెఫినెట్ గా మంచి రిటర్న్స్ పొందగలరండి. బిజినెస్ చేయగలుగుతారు. లేకపోతే ఫర్దర్ గా కొంచెం ఫేస్ చేయాల్సి వస్తాయి కొన్ని ఇష్యూస్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి రొపోసో క్లౌడ్ ఇండియా మార్ట్ గురించి అయితే తెలుసుకుందాం. ఓకేనా? సో బేసికల్ గా మీకు రొపోసో క్లౌడ్ అయితే మీకు అందరికీ ఐడియా ఉంటుంది. ఓకే. సో దీంట్లో ఏంటంటే ఒక ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ లాంటిది. దీంట్లో ఏంటంటే రకరకాల సప్లయర్స్ ఉంటారు కదా, సెల్లర్స్. వాళ్ళైతే వీటిలో ప్లేస్ చేసుకొని ప్రోడక్ట్ లిస్టింగ్ చేసుకొని వాళ్ళైతే అమ్ముతూ ఉంటారు. సో ఇదేంటంటే ఆటోమేటెడ్ ప్లాట్ఫామ్ అనమాట. మనకి ఏదైతే షాపిఫై స్టోర్ కి రొపోసో క్లౌడ్ ని కనెక్ట్ చేస్తామో వెంటనే మనకు వచ్చే ఆర్డర్ డీటెయిల్స్ అనేవి రొపోసోకి ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. అప్పుడు వెంటనే ఆ సప్లయర్ అనేవాడు మన ప్రోడక్ట్ అయితే డిస్కస్ చేస్తాడు. ఇది జరుగుతుంది. సో దీన్నే ఆటోమేటెడ్ ప్లాట్ఫామ్స్ అంటాము. సో వీటిలో ఏంటంటే ఒక అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. వీళ్ళ అడ్వాంటేజ్ ఏంటి? మొత్తం ప్రోడక్ట్స్ ప్రాసెస్ అంతా ఆటోమేషన్ అనేది సింగిల్ క్లిక్ తో పుష్ చేస్తే కనుక మీ ప్రోడక్ట్స్ అన్ని షాప్ఫై స్టోర్ లోకి యాడ్ అయిపోతాయి. వెరీ గుడ్. తర్వాత ఆర్డర్స్ వచ్చిన వెంటనే ఆర్డర్ తాలూకా కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో డెలివరీ అడ్రస్ ఇవన్నీ అన్ని వెళ్ళిపోతాయి ఆటోమేటిక్ గా వాడికి. వాడు ఏం చేస్తారంటే వెంటనే ప్రోడక్ట్ అయితే డిస్పాచ్ చేస్తారు. డెలివరీ అయిన తర్వాత వాటి అమౌంట్ ఏదైతే ఉందో ప్రోడక్ట్ కాస్ట్ అన్ని కాస్ట్లు మైనస్ చేయగా మీకు రావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో ప్రాఫిట్ మార్జిన్ అది మీకైతే మీరు ఒక్కోసారి అకౌంట్ లో వేస్తారు. అక్కడ నుంచి మీ బ్యాంక్ అకౌంట్ కి అయితే కొంత టైంలో రీచ్ అవుతుంది. ఓకేనా? ఇది యాక్చువల్ గా ఆటోమేటెడ్ ప్రాసెస్. అయితే మీ దగ్గర ఇది అడ్వాంటేజ్. ఓకేనా? కాకపోతే డిసడ్వాంటేజ్ ఏంటో చెప్తా చూడండి. ప్రపోజల్ క్లౌడ్ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ప్రపోజల్ క్లౌడే కాదు మిగతా ఏవైతే ఆటోమేటెడ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో అన్నింటినీ అవాయిడ్ చేయండి. ఓకేనా? డోర్ డాష్ అని చెప్పి అదొకటి. డోర్ డాష్ కాదు ఇంకొక యాక్చువల్ పేరు మల్టిపుల్ కంపెనీస్ అయితే ఉన్నాయి. సో వీళ్ళందరినీ అవాయిడ్ చేయండి. ఎందుకు చెప్తాను చూడండి. సో ఇప్పుడు రొపోసో క్లౌడ్ గురించి చూసుకుంటే కనుక వాడు ఏం చేస్తాడంటే వాడికి ఓన్ గా ఆల్రెడీ ఒక ఈ కామర్స్ సైట్ అయితే ఉంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. రొపోసో క్లౌడ్ అనే సెర్చ్ చేస్తే వాడికి సంబంధించిన ఒక సెపరేట్ ఈ కామర్స్ సైట్ కూడా ఉందో చూపిస్తుంది కదా. సో వీడు ఎగ్జాంపుల్ ఏదైతే ఇందాక మినీ కూలింగ్ ఫ్యాన్ ఉంది కదా, దాని గురించే చూద్దాం. ఇది యాక్చువల్ కాస్ట్ వచ్చేసరికి మనకి డైరెక్ట్ గా సప్లయర్ దగ్గర నుంచి కొనుక్కుంటే కనుక 300 రూపీస్ కి అమౌంట్ ఉంటుంది. ఓకే. అదే రొపోసో నుంచి కనుక కొంటే కనుక ఇది మనకి ఆల్మోస్ట్ ఒక 600 లేదా 800 1000 ఒక 600 వేసుకున్న 600 వస్తుంది. ఓకేనా? ఇదే రొపోసో క్లాజెట్ అనేది వీడి ఓన్ ఈ కామర్స్ అయితే ఉంది. దాంట్లో దీన్ని 700 రూపీస్ అమ్ముతున్నాడు. సో ఇప్పుడు మీరు 600 కొని దీన్ని ఎంతకు అమ్ముతారు? మీరు ఎగ్జాంపుల్ ఒక 900 రూపీస్ అమ్ముతాం అనుకుంటాం మీరు. ఓకేనా? ఇప్పుడు ఒక కస్టమర్ మీ యాడ్ చూసి వచ్చాడు. మీ దగ్గర 900 రూపీస్ కి అవైలబిలిటీలో ఉంది. దాన్ని వెంటనే రీసెర్చ్ చేశాడు. రీసెర్చ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ రొపోసో క్లౌడ్ లో ఆ ప్రోడక్ట్ యాజ్ టీజ్ గా ఉంటుంది. ఆ ప్రోడక్ట్ నే ఫస్ట్ చూపిస్తారు. ఎందుకు? మనకి షాపిఫై స్టోర్ లో ఏదైతే రొపోసో క్లౌడ్ యొక్క ప్రోడక్ట్ ఇమేజెస్ కావచ్చు, ప్రోడక్ట్ టైటిల్ కావచ్చు, డిస్క్రిప్షన్ కావచ్చు, అన్ని ఇన్ఫర్మేషన్ అనేది యాజ్ ఇట్ ఈజ్ గా రొపోసో నుంచి కాపీ అయ్యి మన షాపిఫై స్టోర్ లో అయితే పేస్ట్ అవుతుంది. అవునా కదా? దాన్ని పుష్ ప్రోడక్ట్ అని చెప్తాం. ఓకే. అయితే ఇక్కడ ఏమవుతుంది? ఎస్సీఓ ని కనుక మీ ఎస్సీఓ కాన్సెప్ట్ మీకు ఐడియా ఉంటే కనుక ఇక్కడ ఏమవుతుందంటే అదే ప్రోడక్ట్ టైటిల్ అదే ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ ఉంది కాబట్టి దాన్ని రీసెర్చ్ చేసిన వెంటనే ఆల్రెడీ మ్యాచింగ్ ప్రోడక్ట్ ఎకోసో క్లౌడ్ సొంత ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ఉంది కదా, దాంట్లో చూపిస్తాం 700 రూపీస్ కి. ఓకేనా? ఆ తర్వాత ఏమవుతుంది? వేరే అదర్ సెల్లర్స్ కూడా ఉంటారు కదా, ఇలా అమ్మేవాళ్ళు లేకపోతే అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, అందులో కూడా సెల్లర్స్ ఉంటారు. అక్కడ వచ్చేసరికి సమస్య 650 నుంచి 1300 రేంజ్ ఉందాం అనుకున్నాం. ఓకేనా?
సో ఇప్పుడు సప్లై ఎవరైతే కస్టమర్ మీ యాడ్ చూసి వచ్చారో వాడు రీసెర్చ్ చేయగానే 650 రూపీస్ కి దొరుకుతుంది, 1300 రూపీస్ కి దొరుకుతుంది. సో అల్టిమేట్ గా వాడు ఎక్కడ కొంటాడు? 650 దగ్గర కొంటాడు, లేదా 700 దగ్గర కొంటాడు, అంతే కదా. సో అందుకనే ఇక్కడ మీరు ఏం చేయాలంటే ప్రపోజల్ క్లౌడ్ ని అవాయిడ్ చేసి డైరెక్ట్ గా ఇండియా మార్ట్ లోంచి మీరు ఓన్ గా ఒక ప్రోడక్ట్ ని సోర్స్ చేసుకోవడం ట్రై చేయండి, ఓకేనా. మరి ఇన్వెస్ట్మెంట్ లేకుండా డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ అన్నారు, మరి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ తీసుకొచ్చేయాలి, ప్రొడక్ట్స్ కొనాలని డౌట్ రావచ్చు. అక్కర్లేదు. ఒకవేళ మినిమం ఇన్వెస్ట్మెంట్ మీ దగ్గర ఏమైనా ఉందనుకుంటే తక్కువ క్వాంటిటీలో మీరు తెప్పించుకోవచ్చు ప్రొడక్ట్స్, ప్రాబ్లం ఏం లేదు. చక్కగా ప్రొడక్ట్స్ సేల్ అయిపోతున్నాయి అనగా మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా బ్యాగ్స్ స్టాక్ తెచ్చుకుంటారు, ఓకే, అలా చేయొచ్చు. అలా కాదు అనుకుంటే కనుక డైరెక్ట్ గా ఇండియా మాత్రం మీరు సప్లయర్స్ వెతకండి, ఓకేనా. వెతికిన తర్వాత ఆ సప్లయర్స్ తోటి మీరు టైఅప్ అవ్వచ్చు. చాలా వరకు చాలా మంది సప్లయర్స్ ఏంటంటే డ్రాప్ షిప్పింగ్ మెథడ్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో దాంట్లో ఏమవుతుందంటే ఇప్పుడు 500 300 రూపీస్ కదా ప్రోడక్ట్ కాస్ట్, దానికి ఒక 30 రూపీస్ 20 రూపీస్ ఎక్స్ట్రా చార్జ్ చేస్తాడు, ప్యాకింగ్ కాస్ట్ ప్లస్ ప్రాసెసింగ్ కాస్ట్ అని చెప్పి. ఆ అమౌంట్ పే చేస్తే కనుక వాడే డైరెక్ట్ గా షిప్పింగ్ చేస్తాడు. షిప్పింగ్ కూడా వాడే ప్రొవైడ్ చేస్తారంటే షిప్పింగ్ కాస్ట్ కూడా వేస్తాడు. లేదనుకుంటే ప్యాకింగ్ రెడీ చేయడం వరకే అంటే కనుక మీరే షిప్పింగ్ లేబుల్ ని మీ షిప్ రాకెట్ డెలివరీ ఏదో కంపెనీలో యూజ్ చేసుకుని ఫ్రమ్ అడ్రస్ ప్లస్ టూ అడ్రస్ ఇచ్చేసి వాడి దగ్గర పంపించేస్తారు. డెలివరీ బాయ్ డైరెక్ట్ గా సప్లై దగ్గరికి వెళ్ళి ప్రోడక్ట్ పికప్ చేసుకుని వెళ్ళిపోతారు. సో ఈ విధంగా ఏంటంటే మీరైతే ఈ డ్రాప్ షిప్పింగ్ మెథడ్ యూజ్ చేస్తూ డైరెక్ట్ గా సప్లైర్ కి కాస్ట్ పే చేసేసి అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ పే చేసేసి మీరైతే ప్రోడక్ట్ పంపించవచ్చు. ఈ రకంగా చాలా మంది ఉంటారు. సో మీరైతే జాగ్రత్తగా సప్లైర్స్ వెతికి మీరైతే ప్లాన్ చేసుకోండి, ఓకే. సో ఇప్పుడు నేను క్రోమ్ లో మీకు ఒకటి యాక్చువల్లీ చూపిస్తాను చూడండి. సో కూలింగ్ ఫ్యాన్ పోర్టబుల్ అని చెప్పి సెర్చ్ చేసాము. సో ఇక్కడ చూడండి, అమెజాన్ లో 600 అవైలబిలిటీ లో ఉంది, ఫ్లిప్కార్ట్ లో 1000 ఉంది, ఇంకో దగ్గర 1100 ఉంది, ఓకేనా. ఇలా రకరకాల ప్రైజెస్ కి అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను ఇదే ప్రోడక్ట్ ని ఇండియా మార్ట్ లో సెర్చ్ చేద్దాం, ఓకేనా. ఇండియా మార్ట్ ఓపెన్ చేశాను. ఇండియా మార్ట్ లో నేను ఏం చేస్తానంటే పోర్టబుల్ కూలింగ్ ఫ్యాన్ అని చెప్పి సెర్చ్ చేస్తాను. సో సెర్చ్ చేసేటప్పుడు నాకు కొంత సప్లైర్స్ లిస్ట్ వస్తుంది. ఇక్కడ చూడండి, ప్రోడక్ట్ వచ్చేసరికి 250 రూపీస్ కి ఇక్కడ అవైలబిలిటీలో ఉంది, ఇంకో దగ్గర 250 రూపీస్ కి అవైలబిలిటీలో ఉంది. సో ఇలా మీరు సప్లైర్స్ సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఆ ప్రతి సప్లైర్ ఉన్న రివ్యూస్ కావచ్చు, రేటింగ్ కావచ్చు అబ్జర్వ్ చేయండి. ఆ తర్వాత వెరిఫైడ్ సప్లైరా కాదో చెక్ చేయండి. జిఎస్టీ ఉందా లేదా కూడా చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ కూడా చాలా మంది ఫేక్ సప్లైర్స్ వచ్చేస్తున్నారు ఇండియా మార్ట్ లో. అందుకనే మీరు ఒకసారి కంపల్సరీ ఒక సప్లై చేసేటప్పుడు అయితే అతని రివ్యూస్ రేటింగ్ అన్ని అబ్జర్వ్ చేసి జెన్యున్ కాదో మీరు రీసెర్చ్ చేశాక అతనితో టైఅప్ అవ్వండి, ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు ప్రతి సప్లైర్ తో టైఅప్ అయ్యేటప్పుడు ఒక శాంపుల్ ప్రోడక్ట్ తీసుకురండి. ప్యాకింగ్ ఎలా చేస్తున్నారు, లేదా ప్రోడక్ట్ క్వాలిటీ ఎలా ఉంది, షిప్పింగ్ టైం ఎలా ఉంది, ఎంత జాగ్రత్తగా ప్యాక్ చేసి పంపిస్తున్నారు, డ్యామేజ్ పంపిస్తున్నారు లేదంటే దారిలో డ్యామేజ్ అవుతున్నాయా, ఇలాంటివి కూడా మీకు క్లారిటీ రావాలి. కాబట్టి ప్రోడక్ట్ తెప్పించుకోండి, ఎక్స్పీరియన్స్ చేయండి, నచ్చింది అనుకుంటే అప్పుడైతే దాన్ని ప్రొసీడ్ అవ్వగలరు కదా. ఆ ప్రోడక్ట్ కూడా మీరు ఫోటోషూట్ కి వీడియో షూట్ కి కూడా యూజ్ చేసుకొని మంచి కంటెంట్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాబట్టి శాంపిల్స్ తెప్పించుకోవడానికి ట్రై చేయండి, ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళ జిఎస్టీ డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకున్నాక పేమెంట్ అయితే చేయండి, ఓకే. ఇదనమాట. ఇంకొకటి ఏంటంటే సప్లైయర్ ఎవరైతే మీరు డిస్కస్ చేస్తారో వాళ్ళతో కొన్ని టైమ్స్ కూడా మాట్లాడుకోవాల్సి ఉంటాయి. రిటర్న్స్ ఏమైనా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ తీసుకోలేదు అనుకోండి ప్రోడక్ట్ ని, అప్పుడు రిటర్న్స్ యాక్సెప్ట్ చేస్తారా లేదా. ఆ తర్వాత ప్రోడక్ట్ ఏమైనా బై మిస్టేక్ ట్రాన్స్పోర్ట్ లో డ్యామేజ్ అయ్యింది అనుకోండి, రిటర్న్ కానీ రీప్లేస్మెంట్ కానీ ఇస్తారా ఇవ్వరా? ఇలాంటివి కొన్ని మీరు డిస్కస్ చేయాల్సి ఉంటాయి. ఎందుకంటే ఫర్దర్ గా వాడు నేను యాక్సెప్ట్ చేయమని అనుకో మీ కస్టమర్ దగ్గర మీరు బుక్ అయిపోతారు. కస్టమర్ ఏం చేస్తున్నారు, రిటర్న్ కావాలి లేదా రీప్లేస్మెంట్ కావాలి, వాడు ఏమంటాడు మీరు డబ్బులు భరించాలి, అవునా కదా. సో ఇలా లాస్ అయిపోతారు. అందుకనే ముందుగా మీరు సప్లైర్స్ అన్ని డీటెయిల్ గా మాట్లాడుకున్నాక మీ వెబ్సైట్ లో కూడా పాలసీ బేస్ మెన్షన్ చేయండి, రిఫండ్ రేటింగ్ పాలసీస్ అన్ని, ఓకేనా, ఎక్స్చేంజ్ పాలసీ ఇవన్నీ. అప్పుడు దాన్ని బట్టి మీరు కస్టమర్స్ హ్యాండిల్ చేసుకోగలుగుతారు. స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది కస్టమర్ కూడా, అల్టిమేట్ గా సాటిస్ఫై అవుతాడు. సో మళ్ళీ రెఫరల్ ఆర్డర్స్ కావచ్చు లేదా ఇంకొకసారి ఆర్డర్స్ చేసే అవకాశం కూడా ఉంటుంది కస్టమర్. అందుకు ఇలాంటివి కొంచెం జాగ్రత్త చేసుకోండి, ఓకేనా. ఆ తర్వాత ఇంకొక కంపెనీ యాక్చువల్ గా ఉంది, చేపర్ జోన్ అని. చేపర్ జోన్ రీసెల్లర్ అని చెప్పి మొబైల్ యాప్ కూడా ఉంటది, ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ కూడా, వాడి వెబ్సైట్ కూడా ఉంటది. ఇందులో ఇన్స్టాల్ చేసుకుని కస్టమర్ అకౌంట్ కాకుండా రీసెల్లర్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. వీళ్ళ 2000+ ప్రోడక్ట్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఏదైతే ట్రెండింగ్ ప్రోడక్ట్స్ ఉంటాయో అవి కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి. సో మీరేం చేస్తారంటే
ఈ ప్రోడక్ట్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని రీసెల్లర్ గా లాగిన్ చేయండి. జాయిన్ అయిన తర్వాత అందులో మీకు ప్రోడక్ట్స్ తీసుకొని డైరెక్ట్ గా మినిమం ఆర్డర్ వచ్చేసరికి వీళ్ళ 2000 రూపీస్. సో 2000 రూపీస్ కి మీరు ఆ ప్రోడక్ట్స్ ఏమైనా స్టాక్ తెప్పించుకొని మీరు సెల్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అలా కూడా ప్లాన్ చేసుకోండి ఆన్లైన్ లో. ఓకే, వీటినైతే జెన్యున్ సప్లైరే, కాకపోతే వచ్చేటప్పుడు అన్బాక్సింగ్ చేసేటప్పుడు వీడియో తీసుకోండి. ఏమైనా ప్రోడక్ట్ మిస్సింగ్ ఉంటే కనుక వాడికి క్లెయిమ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో సేఫ్ జోన్ కి అలా ప్లాన్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా అయితే మీరు ఇండియా మార్ట్ నుంచి లేదా రూపాసా క్లౌడ్ నుంచి అయితే మేనేజ్ చేయొచ్చు. కాకపోతే మోస్ట్లీ మీ ఓన్ ప్రోడక్ట్ సోర్సింగ్ అయితే ప్లాన్ చేయండి. ఓకేనా? అదే బెస్ట్. నెక్స్ట్, మేనేజింగ్ ఆర్టీఓ అండ్ రిటర్న్స్. దీని గురించి ఇందాకే చెప్పాను కదా. సో మీరు ఏదైతే సప్లయర్ లేదా సెల్లర్ తో మాట్లాడుతున్నారో అప్పుడే మీరు డీటెయిల్ గా డిస్కస్ చేసుకోండి. ఆ తర్వాత దాని ప్రకారంగా మీ యొక్క పాలసీస్ బిల్డ్ చేయండి. మీ కస్టమర్స్ కూడా మెన్షన్ చేయండి. అప్పుడు వాళ్ళకి అవన్నీ మీరు క్లియర్ గా సెటిల్ చేసుకోవచ్చు. ఓకేనా? ఆ తర్వాత ఏంటంటే ఇంకొక విషయం చెప్తా చూడండి. మీకు కస్టమర్స్ కి ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అయితే చేయకండి. ఓకేనా? మోస్ట్లీ పాసిబుల్ అయినంత వరకు కూడా మీరైతే జాగ్రత్తగా మీ కస్టమర్ ని ఫోకస్ చేయండి. ఓకే, మీ కస్టమర్ సాటిస్ఫై చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఫోన్స్ అవాయిడ్ చేయడం కానీ, రిటర్న్స్ అడిగితే లేదా రీప్లేస్మెంట్ అడిగితే మీరు ఫోన్లు ఎత్తకపోవడం కానీ ఇలాంటి ఎటువంటివి చేయకండి. వీలైనంత వరకు మీరైతే రెస్పాన్స్ ఇవ్వండి. ఆ తర్వాత వాళ్ళకి రిక్వెస్ట్ ఏవైతే ఉంటాయో వాటిని ఫుల్ఫిల్ చేయడానికి అయితే ట్రై చేయండి. లేదనుకుంటే అటువంటి ప్రోడక్ట్స్ మీరు వదిలేసండి. ఓకేనా? ఎందుకంటే కస్టమర్ చాలా ఇంపార్టెంట్. వాడు ఒకవేళ సాటిస్ఫై అయితేనే మళ్ళీ ఇంకోసారి ఆర్డర్ చేసే అవకాశం ఉంటుంది, లేదా వేరే వాళ్ళకి వేరే వాళ్ళకి కూడా చెప్పే అవకాశం కూడా ఉంటుంది. సో రిఫరల్ సేల్స్ కూడా మనకి అయితే వస్తాయి కాబట్టి జాగ్రత్తగా చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ రిటర్న్స్ లో యాక్చువల్ గా ఆర్టీఓస్ ఎక్కువగా వస్తాయి. ఓకేనా? సో ఆర్టీఓస్ ని మనం ఎలా డీల్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు మనం ఏంటంటే ఒక ప్రోడక్ట్ పెట్టాము, యాడ్ పెట్టాము. ఒక కస్టమర్ వచ్చి కొన్నాడు. ఓకే, కొనిన తర్వాత ఏం చేస్తారంటే ఒకవేళ పేమెంట్ అయిపోయిన ఆర్డర్ అనుకోండి, ప్రీపెయిడ్ ఆర్డర్ అనుకోండి. ఒకవేళ ప్రీపెయిడ్ ఆర్డర్స్ అనుకోండి మనకి ఏ ప్రాబ్లం లేదు, పర్ఫెక్ట్ ఫిట్. ఓకేనా? ఒకవేళ సిఓడి ఆర్డర్స్ వచ్చాయి అనుకోండి కొంచెం మీరు జాగ్రత్తగా ఆలోచించాల్సి ఉంటాయి. ఎందుకంటే సిఓడి ఆర్డర్స్ ఏమవుతుందంటే ఇండియాలో ప్రజెంట్ ఉన్న ప్రాబ్లం ఏంటంటే మోస్ట్లీ క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్స్ పెద్ద హెడేక్ అయితే. ఈవెన్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ప్లాట్ఫామ్స్ లో కూడా సిఓడి ఆర్డర్స్ పెడుతున్నాం లేక భయపడి. అలాంటిది నిన్న కాక మొన్న కాక మనం వచ్చాం మార్కెట్ లోకి. సో మన గురించి వాడికి ఏమీ తెలియదు, ఒక ఐడియా కూడా లేదు. అటువంటి దగ్గర క్లైంట్ గా మన ప్రోడక్ట్ అయితే కొనడు కదా, లిస్ట్ చేయడు. సో సిఓడి ఆర్డర్స్ పెట్టడానికి ట్రై చేస్తారు మ్యాక్సిమం. సో దీనికి మీరు ఏం చేయాలంటే చాలా మంది ఏం చేస్తారంటే ఆ టైంకి డబ్బులు లేకపోతే సమ్ రీజన్ వల్ల ఆ టైంకి లేకుండా ఏదో కారణంతో వాళ్ళ డెలివరీ అనేది తీసుకోవడం. అప్పుడు మనకి ఏమవుతుంది? షిప్పింగ్ కాస్ట్ అనేది. ఓకేనా? సో ఇది అవాయిడ్ చేయడానికి మీరు ఏం చేయాలంటే ఆర్డర్ వచ్చిన వెంటనే ఇంకొకసారి ఒక 6 hours గ్యాప్ ఇవ్వండి, లేదా విత్ ఇన్ ద మార్నింగ్ వచ్చింది అనుకోండి ఈవినింగ్ ఒకసారి కన్ఫర్మేషన్ కాల్ చేయండి. సో మీరు ఆర్డర్ చేశారు కదా, అడ్రస్ డీటెయిల్స్ ఇవి, సో అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి కదా, సో పంపించమంటారా, మీరు పక్కగా డెలివరీ తీసుకుంటారు కదా, అలా అయితే పంపిస్తాను, లేదంటే మాకు షిప్పింగ్ కాస్ట్ పే చేయండి. కొంచెం రెస్పెక్ట్ గా నెమ్మదిగా మాట్లాడండి, అడగండి. నేను తీసుకుంటాను, ఓకే నో ప్రాబ్లం పంపించండి అన్నాడు అనుకోండి, హ్యాపీగా పంపించండి. లేదు కాదు అని చెప్తే క్యాన్సిల్ చేసేయండి. ఆ తర్వాత ఇంకా వీలైతే ఇంకొక స్టెప్ వెరిఫికేషన్ కూడా పెట్టండి. ఈవినింగ్ కాల్ చేశారు ఇంకా అయిపోయింది, నెక్స్ట్ రోజు కూడా మళ్ళీ మధ్యాహ్నం టైంలో కాల్ చేయండి. ప్రోడక్ట్ ట్యాగ్ చేయకండి, షిప్పింగ్ చేస్తానండి, కన్ఫర్మ్ చేసినంతగా ఆర్డర్ మళ్ళీ ఇంకోసారి అడిగిన ప్రాబ్లం. ఒకటి 2 సార్లు కన్ఫర్మ్ చేసుకోండి, నష్టం లేదు. ఇప్పుడు కన్ఫర్మ్ చేయకుండా మీరు మొహమాట సిగ్గుపడ కాల్స్ చేయలేక ఏం చేయలేక ప్రోడక్ట్ పంపించిన తర్వాత తీసుకోండి, ప్రోడక్ట్ రిటర్న్ వస్తుంది. అప్పుడు మనకి షిప్పింగ్ కాస్ట్ వేస్ట్ అయ్యింది. అవసరంగా ₹100 ₹150 వేస్ట్ అవుతుంది షిప్పింగ్ కాస్ట్. యాక్చువల్గా వెబ్ ప్రోడక్ట్ ఏంటంటే ఒకవేళ డెలివరీ కాకుండా వస్తే డెబ్బై ఉంటుంది. డెలివరీ ఈ వెనక్కి వచ్చిందంటే కనుక ₹160 మనకి అవసరం. అవునా కాదు? సో ఇలాంటి ఛాన్సెస్ వేస్ట్ అవుతాయి కాబట్టి మీరు ఓన్ గా షిప్పింగ్ చేయకుండా కొరియర్ ఛార్జెస్ అలానే ఉంటాయి. 80 ఉంటాయి. అప్ అండ్ డౌన్ కాస్ట్ కలిపి ఇంకా కాబట్టి లాస్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. సో అందుకే డబుల్ కన్ఫర్మేషన్ లేదా ట్రిపుల్ కన్ఫర్మేషన్ చేయండి, నష్టమేం లేదు. వాడు ఒకవేళ తీసుకున్నాడంటే హ్యాపీ క్యాన్ చేస్తే షిప్పింగ్ కాస్ట్ మిగులుతుంది కదా. యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే ఎక్కడో 10% ఆర్డర్స్ అలా వస్తే ప్రాబ్లం లేదు.
కానీ ప్రెసెంట్ 50-60% వరకు ఆ ఇష్యూస్ ఉన్నాయి. సీమోడి ఇష్యూస్ ఆర్టికో రేట్ 60% వరకు వచ్చేస్తుంది. 50-60 వరకు వస్తుంది. కాబట్టి మనం వీలైనంత వరకు మన లాసెస్ చేయడం కోసం అని చెప్పి ఇలాంటి యాక్షన్స్ మనం చేసుకుంటే కనుక డెఫినెట్ గా ఆర్టీఓస్ కావచ్చు, ఆర్వీపీస్ కావచ్చు, వీటిని కొంచెం మనం కంట్రోల్ చేయగలుగుతాం. ఓకేనా? సో దీనిపైన ఎప్పుడు కూడా ఫోకస్ చేయండి. ఓకేనా? ఏం ప్రాబ్లం లేదు, మెసేజ్ చేయండి, లేదంటే కాల్స్ చేయండి, కన్ఫర్మ్ చేసుకోండి, హ్యాపీగా ఆర్డర్స్ అయితే ప్రాసెస్ చేయండి. ఓకేనా? ఆ తర్వాత ప్రోడక్ట్ రీసెర్చ్. సో ప్రోడక్ట్ రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ప్రోడక్ట్ రీసెర్చ్ లో వచ్చేసరికి ఇన్ని మెథడ్స్ అయితే ఉన్నాయి. సో యాక్చువల్లీ ఇక్కడ 4 మెథడ్స్ చూపించాను, కాకపోతే 3 యాక్చువల్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి అమెజాన్ మోషన్ షేకర్స్, తర్వాత గూగుల్ ట్రెండ్స్, మెటాస్. ఈ 3 మెథడ్స్ అయితే ఉంటాయి. సో ఈ మెథడ్స్ మీరు ఎక్కడైనా వినుంటారో వింటే కనుక హ్యాపీగా, వినకపోతే కనుక ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది మాత్రం డీటెయిల్ గా చూడండి. సో 4వది వచ్చేసరికి ఏంటంటే ఈ మూడింటిని యూజ్ చేసి ఒకవేళ కాంపిటేటివ్స్ సంపాదిస్తే కనుక వాళ్ళని కూడా సెపరేట్ గా మనం రీసెర్చ్ చేయొచ్చు అనమాట. దాన్ని కాంపిటేటివ్ రీసెర్చ్ అంటాం. ఎగ్జాంపుల్ మనలోనే ఇంకా ఎవరైతే సెల్లర్స్ ఉంటారో వాళ్ళు ఎప్పటి నుంచి సెల్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళని తీసుకొని వాళ్ళ ప్రోడక్ట్స్ ని, వాళ్ళ స్టోర్స్ డిజైన్స్ కావచ్చు, వాళ్ళు ఇచ్చేస్తున్న ప్రైసింగ్ స్ట్రక్చర్స్ కావచ్చు, అదర్ టెక్నిక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనం స్టడీ చేసి మనం కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా? మీరు ఏదైనా ప్రోడక్ట్ రీసెర్చ్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ ప్రైసింగ్ స్ట్రక్చర్ గుర్తుంచుకోండి, ప్రాఫిటబుల్ మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న నేషన్ సెలెక్ట్ చేసుకోండి, మంచి ప్రోడక్ట్ ఏమైనా ఉంటుందా అని కూడా చూడండి. ఓకేనా? మోస్ట్లీ మీడియం లెవెల్ లో డిమాండ్ ఉన్న దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే? సో ఇవన్నీ మీరు జాగ్రత్తగా ఫోకస్ చేయాలి. ఆ తర్వాత ప్రోడక్ట్ రీసెర్చ్ అయితే వెళ్ళాలి. ఓకే? ప్రోడక్ట్ రీసెర్చ్ చేసేటప్పుడు ఫస్ట్ మెథడ్ ఏదైతే అమెజాన్ మోర్స్ అండ్ షేకర్స్ ఉందో దాని గురించి అయితే చూద్దాం. సో అమెజాన్ మూవర్స్ అండ్ షేకర్స్ ఏంటంటే లీగల్ గానే మనకి అమెజాన్ వాడు అయితే ప్రొవైడ్ చేస్తుంది. యాక్చువల్లీ ఇందులో ఏంటంటే బెస్ట్ సెల్లర్స్ ఆప్షన్ ఉంటుంది. ఆ తర్వాత లాస్ట్ 24 hours లో ఎక్కువగా సేల్ అయిన ఏవైతే ప్రోడక్ట్స్ ఉంటాయో వాటి లిస్ట్ అయితే మనం ప్రొవైడ్ చేస్తారో అది ఎలా సెర్చ్ చేయాలో చెప్తా చూడండి. మీరు గూగుల్లో ఏం చేస్తారంటే అమెజాన్ మోర్స్ అండ్ షేకర్స్ అని టైప్ చేయండి. ఓకేనా? ఆ తర్వాత ఒకవేళ మీరు ఇండియా బిజినెస్ అనుకోండి, ఇండియన్ టైప్ చేయండి చివరిలో. లేదు యుఎస్ఏ అనుకుంటే యుఎస్ఏ టైప్ చేయండి. లేదా మీరు ఏ కంట్రీ అయితే ఆ కంట్రీని అయితే సెలెక్ట్ చేసి సెర్చ్ చేయండి. ఆ కంట్రీ రిలేటెడ్ గా ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటాని అయితే మనకి ఇస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు చూడండి అమెజాన్ డాట్ ఇన్ మోర్స్ అండ్ షేకర్స్ వచ్చింది. దీన్ని ఓపెన్ చేయండి. సో ఇందులో డిఫరెంట్ కేటగిరీస్ అయితే ఉన్నాయి, చూసారా లెఫ్ట్ సైడ్. మీకు ఏ కేటగిరీ కావాలంటే ఆ కేటగిరీ ఓపెన్ చేసి అందులో ఉన్న ప్రోడక్ట్స్ అయితే నేను చెక్ చేయొచ్చు. ఓకే? సో ఇప్పుడు ప్రెసెంట్ స్పోర్ట్స్ ఫిట్నెస్ అవుట్డోర్ లో చూడండి. ఈ ప్రోడక్ట్ అంటే కొంచెం గ్రీన్ వచ్చింది సరే, గ్రీన్ కలర్ లో దాంట్లో మూమెంట్ ఉన్నాయి, సేల్ లో సేల్స్ వస్తున్నాయి అంటాం. సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఏంటో చూడండి, ఏదో మనకి ఫింగర్ పౌడర్ అంట. సో దీనికి 569% హైలో వచ్చింది లాస్ట్ 24 hours లో డేటా. ఆ తర్వాత ఇదేదో ప్రోడక్ట్స్ ఉంటాయి, ఇది కూడా సేమ్ ప్రోడక్ట్, ఇది కూడా 5% ఇంకొకటి 19% అయితే వచ్చింది. అంటే అంత ఎక్కువ సేల్స్. ఆ తర్వాత హోమ్ అండ్ కిచెన్ లో చూసుకుంటే ఇది చూడండి, టీ కెటిల్. టీ కెటిల్ 4000 టైమ్స్ సేల్స్ వచ్చేసి సార్ ఎక్స్ట్రా. ఆ తర్వాత ఇదేంటిది క్యాబినెట్ లైట్స్ అంట, 1678%. చూసారా ఎంత సేల్స్ వచ్చాయి. అది ల్యాబ్ చూడండి, పీజియన్ ల్యాబ్ బాగుంది, ల్యాబ్ 753% వచ్చింది సార్. ఇలా ప్రతి కేటగిరీలో కూడా ఇదైతే చూడండి, పువ్వులు కూడా 21% గ్రోత్ వచ్చింది. మొదటి ఇది పిల్లలకు సంబంధించిన చూడండి, ఇది చూడండి, ఇది 1200% ఎక్స్ట్రా సేల్స్ వచ్చింది. ఆ తర్వాత ఇది చూడండి 139%, 119%. సో ఇలా మీరు ఏ కేటగిరీ ఆ కేటగిరీ మీరు మౌస్ చూడండి 8666% గ్రో అయితే అంతగా సేల్ వచ్చాయి. అదే చూడండి గేమింగ్ కన్సోల్ జాయిస్టిక్స్ 3200% గ్రోత్ వచ్చింది. హెడ్సెట్ 2520%. సో చూసారా లాస్ట్ 24 hours డేటా చూస్తే కనుక ఏ ప్రోడక్ట్స్ అయితే బాగా సేల్ అయ్యాయో ఆ పర్టికులర్ కేటగిరీలో మీ ప్రోడక్ట్స్ సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ హోమ్ ఇంప్రూవ్మెంట్ లో వెళ్తాం. హోమ్ ఇంప్రూవ్మెంట్ లో చూడండి, ఇది వచ్చేసరికి 23 పొజిషన్ లో ఉంది. ఇది చూడండి, ఈ ఐటమ్ అయితే 8000% అయితే ఎక్కువ సేల్స్ వచ్చాయి, గ్రో అయింది. ఇలా మీరు డీటెయిల్ గా స్టడీ చేస్తే ఏ కేటగిరీ ఆ కేటగిరీ ఆ పర్టికులర్ ప్రోడక్ట్ పైన మీరు రీసెర్చ్ చేస్తారు. వేరే ప్రోడక్ట్స్ చూద్దాం. ఎగ్జాంపుల్ 87% ఉంటాం, 35%. ఇలా చూడండి ఒక్కొక్కటి. ఆ ప్రోడక్ట్స్ మీరు సెట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే
ఆ ప్రోడక్ట్స్ ని మీరు స్టడీ చేయాలి. తర్వాత ఎగ్జాంపుల్ ఇది డెకరేటివ్ పీవీసీ వాల్ స్టిక్కర్ అంటారు. ఓకేనా? దీని గురించి మనం గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలో చెప్తానండి. ఇక్కడ చూడండి, 600 రూపీస్ అమెజాన్ లో ఉంది, మీషోలో 130 రూపీస్ ఉంది. డిజైన్స్ మారాయి. సో అప్రాక్సిమేట్లీ సేమ్ డిజైన్ చెక్ చేద్దాం. చెక్ చేసిన తర్వాత ఎవరి దగ్గర మోస్ట్లీ తక్కువగా దొరుకుతుందో అది అబ్జర్వ్ చేయండి. సో ఆ ప్రైస్ కంటే తక్కువకి మీరు అమ్మగలరా లేదా అంటే ఫస్ట్ ఆ పర్టికులర్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో మనకి సప్లైర్ ఎంతకి ఇస్తున్నాడో కూడా మీరు చూడాలి. ఇక్కడ చూడండి, ఏదో షీట్ కనిపించింది, ఎస్ఎఫ్టీకి 10% అంట. ఏం మాట్లాడి బాగా నమ్మాల్సి వస్తుంది. సో ఇక్కడ మనకి ఏదైతే కాస్ట్ ఉందో ఆ కాస్ట్ ని మనం చెక్ చేస్తాం. మనకు వచ్చే ప్రైస్ ఎంత అనేది చెక్ చేస్తాం ఫస్ట్. మనకు ఎస్ఎఫ్టీకి 160 రూపీస్ పడుతుంది, 40 రూపీస్ ఉంది, 90 రూపీస్ ఉంది, రకరకాల కాస్ట్లు అయితే ఉన్నాయి. ఏదైనా మీరు ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నాక ఆ ప్రోడక్ట్ కాస్ట్ అయితే మీరు చెక్ చేయండి. ఆ తర్వాత మీకు ఎంతకి ప్రాఫిట్ మార్జిన్స్ అవ్వచ్చు అవన్నీ పెట్టిన తర్వాత అదే ప్రైస్ కంటే తక్కువ మార్కెట్ లో లోయెస్ట్ ప్రైస్ ఎంత ఉంది, 700 అవుతుంది. అంతకంటే తక్కువలో మీరు అమ్మగలరో లేదో మీరు డిసైడ్ అవ్వండి. అక్కడ పాసిబిలిటీ ఉందంటే కనుక దాంతో మీరైతే సెలెక్ట్ చేసుకొని మీరు డీల్ చేసుకోవచ్చు అనమాట. అలా మీరు అమెజాన్ మూవర్స్ అండ్ షేకర్స్ యూజ్ చేస్తూ మీరు మంచిగా ప్రోడక్ట్స్ అయితే రీసెర్చ్ చేయొచ్చు. ఓకేనా? ఇది చాలా మంచి మెథడ్. ఓకే. ఆ తర్వాత గూగుల్ ట్రెండ్స్ అండి. గూగుల్ ట్రెండ్స్ మీరు ఎంతమంది తెలుసు? మోస్ట్లీ చాలా మందికి తెలియకపోవచ్చు. ఓకేనా? సో ఈ గూగుల్ ట్రెండ్స్ ఏంటంటే దీంట్లో ఏ యూజర్స్ గూగుల్ ట్రెండ్స్ అని గూగుల్ సెర్చ్ చేయండి, ఇలా అవుతుంది, మీరు ఓపెన్ చేయండి. ఇక్కడ లొకేషన్ వచ్చేసరికి ఇండియా లెవెల్ లేదంటే యుఎస్ లేదా ఏ కంట్రీ ఆ కంట్రీ సెలెక్ట్ చేసుకోవచ్చు. చేసుకున్నాక ఇక్కడ సెర్చ్ ఉంది కదా, ఈ సెర్చ్ లో ఏం చేస్తారంటే ఇందాక ఏదైతే ప్రోడక్ట్ ఉందో దాని గురించి సెర్చ్ చేద్దాం. ఎగ్జాంపుల్ ఓకే, వచ్చింది. ఇక్కడ ఫిల్టర్స్ చూడండి, పాస్ట్ డే కంటే 12 మంత్స్ డేటా పెట్టండి. ఈ ప్రోడక్ట్ మీద అయితే లేదు. సో నేను దీనికి ఏం చేస్తాను అంటే ఇంకొక ఎగ్జాంపుల్ కి రెయిన్ కోట్ పెడతాను. ఒక రెయిన్ కోట్ అనే ప్రోడక్ట్ ఉంది, దాని గురించి ఎలా గూగుల్లో సెర్చెస్ ఉన్నాయి, ఏ మంత్స్ లో ఎక్కువ సెర్చెస్ ఉన్నాయి, ఏ లెవెల్ ఆఫ్ వాల్యూమ్ ఉంది అనేది కూడా మనం చెక్ చేయొచ్చు. ఓకేనా? ఎగ్జాంపుల్ చూడండి, రెయిన్ కోట్స్ ఎక్కువగా ఏ సీజన్ లో యూజ్ చేస్తారు? రెయిన్ సీజన్ లోనే కదా. సో అందుకని ఇక్కడ చూడండి, మే ఆ తర్వాత మే నుంచి ఆల్మోస్ట్ ఆగస్ట్, ఆ తర్వాత ఇక్కడ కూడా కొద్దిగా డౌన్ లో ఉంది, కాకపోతే ఇక్కడ ఎక్కువ వచ్చింది. అంటే సమ్మర్ ఎండింగ్ అయ్యేసరికి రైనీ సీజన్ స్టార్ట్ అయ్యేసరికల్లా అది మళ్ళీ ఎండ్ అయ్యేంత వరకు మనకి హై లెవెల్ లో సెర్చెస్ ఉంటాయి. ఆ ప్రోడక్ట్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటారు. అంటే ఇది ఒక సీజనల్ బిజినెస్ ప్రోడక్ట్, సీజనల్ ప్రోడక్ట్ అయితే కాబట్టి ఈ పర్టికులర్ టైం పీరియడ్ లోనే మీరు అమ్మగలరు. సో ఆ టైంలో ఈ ప్రోడక్ట్ సేల్ చేయొచ్చు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో రెండోది వచ్చేసరికి ఏ స్టేట్స్ లో లేదా ఏ సిటీస్ లో ఎక్కువగా సెర్చెస్ వస్తున్నాయో కూడా మనం చెక్ చేయొచ్చు. అయితే ఇక్కడ సబ్ రీజన్ అంటే స్టేట్, సిటీ ఉంది. ఓకేనా? సిటీలో కొన్ని కీవర్డ్స్ కి రిజల్ట్స్ వస్తాయి, కొన్నిటికి రావండి. సో వస్తే కనుక చెక్ చేయండి, మంచిదే. రానప్పుడు ఏం చేస్తారంటే స్టేట్ లెవెల్లోనే చూసుకోండి. ఇది ఎక్కువగా పుడుచేరి, మేఘాలయ, తమిళనాడు, సిక్కిం, కేరళలో ఎక్కువగా సెర్చ్ వాల్యూ ఉంది. తెలంగాణ, ఆంధ్ర కూడా ఉంది, కర్ణాటక. ఇలా 50%, 50 కంటే అబౌవ్ మన లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకొని ఈ పర్టికులర్ స్టేట్స్ లో ఈ పర్టికులర్ టైం పీరియడ్ లో మీరైతే యాడ్స్ రన్ చేయొచ్చు. సో చూసారా, ఈ గూగుల్ ట్రెండ్స్ యూజ్ చేస్తూ మీరు ఎంత చక్కగా ఆ ప్రోడక్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ సంపాదించారు. అండ్ అలానే అదే కీవర్డ్ కి ఇంకేమైనా రిలేటెడ్ కీవర్డ్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్స్ రెయిన్ కోట్ వాటర్ ప్రూఫ్ అని ఎవరో సెర్చ్ చేస్తున్నారు, బెస్ట్ రెయిన్ కోట్ ఫర్ బైక్ రైడింగ్, ఇలాంటివి కూడా మీకు ఎక్స్ట్రా ఐడియాస్ వస్తే వీటిని కూడా మీరు కంపేర్ చేయొచ్చు. యాడ్ టు కంపారిజన్ పైన క్లిక్ చేస్తారు. అప్పుడు రెయిన్ కోట్ ప్లస్ ఉమెన్స్ రెయిన్ కోట్ వాటర్ ప్రూఫ్ అని రెండింటికి ఉన్న డిఫరెన్సెస్ చూపిస్తుంది. ఇక్కడ రెయిన్ కోట్ బ్లూ కలర్, ఉమెన్స్ రెయిన్ కోట్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్. సో ఈ రెండింటికి గ్రాఫ్ చూడండి, ఆరెంజ్ కలర్ ఏదైతే ఉమెన్స్ రెయిన్ కోట్ ఉందో అది అసలు ఫ్లాట్ గానే ఉంది, చాలా తక్కువ ఉంది, ఎక్కువగా సక్సెస్ లేదు. బట్ స్టిల్ మీకు అయితే కంపారిజన్ అయితే చేయొచ్చు. దీన్ని మీరు ఏం చేస్తారంటే ఈ కీవర్డ్ ని కొంచెం చేంజెస్ చేస్తాను, ఉమెన్ రెయిన్ కోట్ అని చెప్పి అది కూడా అలానే ఉంది. సరే ప్రస్తుతం ఉంది అండి, కంపారిజన్ మీకు అర్థం కావాలి కాబట్టి చూపిస్తాను. సో ఇప్పుడు ఈ స్టేట్స్ లో కూడా చూద్దాం. ఇక్కడ ఎక్కడ బ్లూ ఉంది కానీ ఆరెంజ్ అయితే లేదు. సో ఆరెంజ్ చూద్దాం, అసలు ఎక్కడ దొరకలేదు. ఒకవేళ ఆరెంజ్ ఏదైనా ఉంటే కనుక మనకి ఇక్కడ ఆరెంజ్ లైన్ కూడా వస్తుంది.
అలా అనమాట. ఆ తర్వాత ల్యాంప్స్ కోసం నైట్ ల్యాంప్ గురించి, నైట్ ల్యాంప్ ఎక్కడ ఎక్కువ సెర్చ్ చేస్తున్నారో కూడా చూద్దాం. పెద్దగా దీనికైతే సెర్చ్ లేదు. ల్యాంప్ అని సెర్చ్ చేద్దాం. ల్యాంప్ అనే కీవర్డ్ పైన యాక్చువల్ గా బెడ్ ల్యాంప్ లేకపోతే ల్యాంప్ ప్రోడక్ట్ ఏదో సెర్చ్ చేద్దాం. శాంతులు. సరే మినీ కూలింగ్ ఫ్యాన్ అనుకున్నాం కదా, దాని గురించి సెర్చ్ చేద్దాం మనం. కూలింగ్ ఫ్యాన్ గురించి సెర్చ్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఆల్ ఇండియా కదా పెట్టాలి, అన్ని ప్రజెక్ట్స్ రావట్లా. సో ఇప్పుడు కూలింగ్ ఫ్యాన్ పైన చూద్దాం. కూలింగ్ ఫ్యాన్ ఎక్కువగా ఎప్పుడు సేల్ ఉంటది? ఎండాకాలంలోనే కదా. సో ఇక్కడ చూడండి, మార్చ్ నుంచి ఆల్మోస్ట్ జూలై ఎండింగ్ వరకు, యాక్చువల్ గా ఆగస్ట్ కూడా హైలోనే ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఆగస్ట్ దాటినప్పటి నుంచి మళ్ళీ ఫిబ్రవరి వరకు డౌన్ లో ఉంటుంది. అంటే ముఖ్యంగా ఎండాకాలంలోనే కదా ఎవరికైనా కూలింగ్ ఫ్యాన్ కావాలి. సో ఈ ఎండాకాలంలో ఎక్కువ సెర్చ్ చేస్తున్నారు కాబట్టి ఈ పర్టికులర్ టైం రేంజ్ లో మీరు యాడ్స్ అయితే రన్ చేయొచ్చు. ఎక్కువగా ఏ స్టేట్స్ నుంచి వస్తుందో కూడా చూడండి. పుదుచ్చేరి, గోవా, తమిళనాడు, గుజరాత్, మిజోరాం, ఈ స్టేట్స్ నుంచి ఎక్కువగా ఉంది కాబట్టి ఈ స్టేట్స్ లోనే మన యాడ్స్ అయితే ఫోకస్ చేయొచ్చు. ఓకేనా. సో అలా కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు అండి, గూగుల్ ట్రెండ్స్ యూజ్ చేస్తూ. ఓకేనా. సో ఇది చాలా మంచి టూల్, యూజ్ చేయండి. ఎస్సీఓకి బాగా యూజ్ అవుతుంది కూడా. ఆర్గానిక్ ఇప్పుడు దీనికి ఎంత కీవర్డ్స్ ఉన్నాయనుకుంటే కనుక మీరు దీనికి డీప్ గా రీసెర్చ్ చేసి దీనిపైన కీవర్డ్స్ జనరేట్ చేశాక ఆ కీవర్డ్స్ మన ఆర్టికల్స్ రాస్తే మీరు ఫ్రీ ఎస్సీఓ యూజ్ చేస్తే కూడా మీ వెబ్సైట్ కి లేదా మీ ప్రోడక్ట్ పేజ్ కి అయితే ట్రాఫిక్ ని తీసుకొని రావచ్చు. ఓకేనా. అడ్వర్టైజ్మెంటే కాకుండా ఎస్సీఓ యూజ్ చేస్తూ కూడా మనం అయితే ప్లాన్ చేయొచ్చు అండి. ఓకేనా. అదనమాట గూగుల్ ట్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి మెటా యాడ్స్ లైబ్రరీ కోసం చూద్దాం. మెటా యాడ్స్ లైబ్రరీ మోస్ట్లీ చాలా మంది తెలిసి ఉంటది, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ అవైలబిలిటీ ఉంది టాపిక్ యూట్యూబ్ లో కూడా. సో దీనికి మీకు చెప్తాను. కానీ మీకు అమెజాన్ మోస్ట్ షేకర్స్ కావచ్చు, తర్వాత గూగుల్ ట్రెండ్స్ కావచ్చు, ఈ రెండింటి మీద పెద్దగా వీడియోస్ ఎక్కడ దొరకవు. నా కాన్సెప్ట్స్ ఎవరు చెప్పరు, కాకపోతే నేను మీకు ఎక్స్ట్రా సీక్రెట్స్ అయితే చెప్పాను, ఇంప్లిమెంట్ చేయండి. ఓకే. నెక్స్ట్ గూగుల్ సారీ మెటా యాడ్స్ లైబ్రరీ అయితే చూద్దాం. మెటా యాడ్స్ లైబ్రరీ గూగుల్ లో సెర్చ్ చేయండి. ఆ తర్వాత పేజ్ క్లిక్ చేస్తే ఇది మీ డాష్ బోర్డ్. ఓకేనా. ఇక్కడ ఏ కంట్రీకి కంట్రీని సెలెక్ట్ చేస్తారు, తర్వాత యాడ్ కేటగిరీ ఆల్ యాడ్స్ పెడతారు. ఇక్కడ ఆప్షన్ చూడండి. ఇక్కడ కీవర్డ్ యూజ్ చేయొచ్చు, లేదా మీ కాంపిటేటర్ యొక్క పేరు కూడా యూజ్ చేసి అయితే మీరు వాళ్ళ యొక్క యాడ్స్ లిస్ట్ అయితే తీయొచ్చు. ఓకే. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే మినీ కూలింగ్ ఫ్యాన్ అని చెప్పి ఇక్కడ సెర్చ్ చేస్తాను కీవర్డ్ తో. ఓకేనా. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి 170 రిజల్ట్స్ అయితే వచ్చాయి. ఆగస్ట్ లో లాంచ్ చేసిన యాడ్స్ అయితే ఇవి అని చెప్పి వచ్చాయి. ఓకే. ఇక్కడ ఫిల్టర్స్ ఆప్షన్ చూడండి. ఈ ఫిల్టర్స్ లో నేను ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే, మీడియాలో వచ్చేసరికి ఎక్కువ వీడియోస్ నే యూజ్ చేయండి, ఎందుకంటే మనం కూడా వీడియో యాడ్స్ రన్ చేస్తాం కాబట్టి. ఓకే. వీడియోస్ సెలెక్ట్ చేసుకోండి, యాక్టివ్ యాడ్స్ లో ఉంచండి. డేట్స్ వచ్చేసరికి ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇక్కడ పైన ఇక్కడ లాంచ్ ఇన్ ఆగస్ట్ 2024 వచ్చింది కదా, దాని అర్థం ఏంటంటే ఈ మంత్ లో ఈ క్షణం అంటే 1 అవర్ బ్యాక్ కావచ్చు, నిన్న కావచ్చు, మొన్న కావచ్చు, లాస్ట్ వీక్ కావచ్చు. సో లేటెస్ట్ గా ఏవైతే పబ్లిష్ అయిన యాడ్స్ ఉంటాయో ఆ యాడ్స్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. కానీ మనకి అవద్దు. మనకి ఏం యాడ్స్ అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది అంటే, ఎగ్జాంపుల్ ఒక 2 మంత్స్ పైన బ్యాక్, 2 మంత్స్ బ్యాక్, 3 మంత్స్ బ్యాక్, 6 మంత్స్ బ్యాక్, అంటే ఎంత ఎక్కువ లాంగ్ టర్మ్ నుంచి యాడ్స్ రన్నింగ్ లో ఉన్నాయో అటువంటి యాడ్స్ అయితే మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే మే 31 వరకు, మే 31 ముందు, ఆ తర్వాత ఆల్మోస్ట్ జనవరి 1 నుంచి మే 31 మధ్యలో యాక్టివ్ గా స్టార్ట్ చేసిన యాడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ యాడ్స్ మాత్రమే నాకు కావాలని చెప్పి నేను ఫిల్టర్ చేశాను. అప్పుడు చూడండి 53 రిజల్ట్స్ వచ్చాయి. ఇక్కడ చూడండి మేలో లాంచ్ చేసిన యాడ్స్ గురించి చూద్దాం. ఓకే. సో ఇప్పుడు చూడండి మేలో లాంచ్ అయిన యాడ్స్ లిస్ట్ ఇది. ఆ తర్వాత
త్రీ ఉన్నాయి, కాకపోతే ఇక్కడ ఒకటే చూపించింది. సో ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్ ఏ యాడ్ అని కంటిన్యూ చేసి చూద్దాం, లేదంటే ఇంకొకటి ఆప్షన్ చూద్దాం. మళ్ళీ కూలింగ్ ఫ్యాన్ అని చెప్పి ట్రై చేస్తాం. ఎడిటర్స్, వీడియోస్, యాక్టివ్ యాడ్స్, May 31st వరకు. సో ఇక్కడ 110 రిజల్ట్స్ అయితే వచ్చాయి, కాకపోతే ఒకటే చూస్తుంది, లోడ్ అవుతుంది. సో మేలో స్టార్ట్ అయిన యాడ్స్ అయితే ఇవన్నమాట. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసరికి యాక్టివ్ యాడ్స్ అయితే చూపిస్తుంది. యాక్టివ్ సింబల్ చూసారా? ఈ యాడ్ వచ్చేసరికి 15th May 2025 నుంచి అయితే స్టార్ట్ అయింది. ఏ ప్లాట్ఫామ్స్ లో యాడ్ రన్ చేస్తున్నారో కూడా చూడండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఆడియన్స్ నెట్వర్క్, మెసెంజర్. మీకు యాక్చువల్ గా థ్రెడ్స్ కూడా యాడ్ అయ్యింది. థ్రెడ్స్ లో కూడా యాడ్స్ వచ్చాయి. త్వరలో వాట్సాప్ స్టేటస్ లో కూడా యాడ్స్ రాబోతున్నాయి, లాంచ్ చేస్తారు. అప్పుడు వాట్సాప్ ఆప్షన్ కూడా యాడ్ అవ్వదు, ఓకేనా? సో మనం ముఖ్యంగా యూజ్ చేసే ప్లాట్ఫామ్స్ ఏంటంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్. ఫ్యూచర్ లో వాట్సాప్ వస్తే వాట్సాప్, కానీ ఈ ఆడియన్స్ నెట్వర్క్, మెసెంజర్ ఏదైతే ఈ రెండింటిలో మనం యూజ్ చేయం కదా. ఎందుకంటే దాంట్లో మనకి కాస్ట్ వేస్ట్ అవుతుంది, అమౌంట్ వేస్ట్ అవుతుంది, తప్ప రిజల్ట్స్ కొద్దిగా ఎక్స్పెక్ట్ చేయలేం. అందుకని నేను ఎప్పుడు ఈ రెండు ప్లాట్ఫామ్స్ ని యూజ్ చేయను, ఈ మూడు ప్లాట్ఫామ్స్ ని యూజ్ చేస్తాను, ఓకేనా? మీరు కూడా అదే యూజ్ చేయండి, ఓకే? సో ఆ తర్వాత ఇక్కడ సిఆర్ డీటెయిల్స్ ని క్లిక్ చేస్తే పాపప్ లో అయితే మనకి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ అడ్వర్టైజర్ గురించి చూద్దాం. ఈ అడ్వర్టైజర్ యొక్క పేరు వచ్చేసరికి అగర్వాల్ స్టోర్ అంట. సో ఇది ఇతనికి ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో 0 ఫాలోవర్స్ ఉన్నారు. ఈ యాడ్ మాత్రం 15th May నుంచి అయితే రన్ చేస్తున్నాడు. ఇక్కడ క్యాప్షన్ చూడండి, చాలా సింపుల్ గా సింగిల్ లైన్ పెట్టాడు, కానీ ఇది కరెక్ట్ కాదు. కొంచెం పెట్టుకుంటే క్యాప్షన్ అండి, ఐ మీన్ హెడ్ లైన్స్, ప్రైమరీ టెక్స్ట్. ఓకే, ఆ తర్వాత వీళ్ళు పెట్టిన కంటెంట్ చూడండి. కొంతమంది ఇమేజెస్ వాడతారు, వీడియోస్ వాడతారు. సో ఆ వీడియోస్ మనం ఫోకస్ చేస్తాము. ఇప్పుడు ఈ వీడియోస్ లో ఎటువంటి వీడియో యూజ్ చేస్తారో, ఎలా యూజ్ చేస్తారో మనం చూడొచ్చు కదా. సో చూడండి, ఎంత చక్కగా సింపుల్ గా ఆయన సొంతంగా ప్రిపేర్ చేసిన వీడియో. చాలా మంది ఏం చేస్తారంటే ఆల్రెడీ ఆన్లైన్ లో వీడియోస్ యూజ్ చేస్తూ ఉంటారు. అలా యూజ్ చేయకండి. మీరు వీలైతే శాంపుల్ తెప్పించుకొని మీ ఓన్ గా ఒక వీడియోస్ రెడీ చేయండి. దానివల్ల ఏంటంటే వ్యూస్ కాన్స్టెంట్ ఎక్కువ ఉంటుంది, సేల్స్ కూడా అల్టిమేట్ గా వస్తాయి, మీకు కాస్ట్ కూడా తగ్గుతుంది, యాడ్ కాస్ట్ కదా. మీకు ఆల్రెడీ ఉన్న వీడియోని మీరు యూజ్ చేస్తే ఏమవుతుందంటే మార్కెట్ లో అవైలబుల్ ఉన్న వీడియోని డైరెక్ట్ మీరు కాపీ చేసి యూజ్ చేశారనుకోండి, ఫస్ట్ ఇష్యూ వచ్చేసరికి కాపీరైట్ ఇష్యూ రావచ్చు కదా. సెకండ్ వచ్చేసరికి ఆల్రెడీ చూసిన వీడియో మళ్ళీ మళ్ళీ వస్తుంది కాబట్టి యూజర్స్ కూడా స్కిప్ చేసేస్తారు ఎక్కువగా. ఆల్రెడీ మీరు చూసిన వీడియో మళ్ళీ వచ్చింది అనుకోండి, మీరు చూస్తారు, కూర్చొని చూడరు కదా, స్కిప్ చేస్తారు కదా. సో సేమ్ వే మీరు కూడా ఎక్కడ ఉన్న వీడియోని తీసుకొచ్చి పెడితే ఆల్రెడీ అది చూసే ఉంటాడు, సో మళ్ళీ చూడండి, ఇక్కడ స్కిప్ చేస్తారు. అప్పుడు మీకు ఏమవుతుంది, స్కిప్ రేట్ ఎక్కువ అయిపోతుంది, తెలుసు రావు, డబ్బులు ఖర్చు అవుతుంటాయి. అందుకనే మీ ఓన్ గా కంటెంట్ ప్రిపేర్ చేసుకుని ఆ కంటెంట్ యూజ్ చేయండి కదా. మంచిగా సబ్ టైటిల్స్ పెట్టండి, మ్యూజిక్ అవాయిడ్ చేసి వాయిస్ ఓవర్ ట్రై చేయండి. మంచి ప్రెజెంటేషన్ ఎంత హైలైట్ గా ఉంటే మనకి రిజల్ట్స్ కూడా అంతే హై లెవెల్ లో ఉంటాయి, ఓకేనా? సో ఈ వీడియోస్ ని కాపీ చేయకండి, జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకొని మీరు కూడా ఇలాంటివి ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకే? నెక్స్ట్ ఇంకొక శాంపుల్ చూద్దాం. ఇతన్ని చూడండి, 8th May నుంచి ఉంది. ఆ తర్వాత ఏప్రిల్ లో స్టార్ట్ చేశాడు, 26th April నుంచి యాడ్ ఉంది. చూడండి, అని చెప్పి ఎవడో పెట్టాడు, అంత పెద్దగా అట్రాక్టివ్ గా లేదు ఈ యాడ్. తర్వాత October 2024 లో స్టార్ట్ అయిన యాడ్ కూడా ఉంది. తర్వాత ఈ ప్రోడక్ట్ మనకు సంబంధం లేదు, వేరే ప్రోడక్ట్స్ వచ్చాయి. సరే, ఇక్కడ ఇది చూద్దాం. ఇతను ఎప్పటి నుంచి 8th May నుంచి పెడుతున్నాడు యాడ్. సో దీన్ని కూడా చెక్ చేయాలి. అడ్వర్టైజర్ చూడండి, ఇన్స్టాగ్రామ్ లో వచ్చేసరికి 1500 ఫాలోవర్స్ ఉన్నారు, ఫేస్బుక్ లో 45 ఫాలోవర్స్ ఉన్నారు. సో బాగానే ఉంది ఈ పేజ్. సో ఇతన్ని మనం శాంపుల్ గా చూడొచ్చు, ఓకేనా? ఇతను 8th May నుంచి యాడ్ రన్ చేస్తున్నారు, ఈ ప్లాట్ఫామ్స్ అన్నింటిలోనే రన్ చేస్తున్నారు. ఇతను చూడండి, టెక్స్ట్ అయితే బాగానే ఉంది, బాగా పెట్టాడు. వీడియో కూడా చూద్దాం. ఇతను కూడా మంచిగా వీడియో ముందుగా ప్రిపేర్ చేసి చక్కగా పెట్టి చూపించవచ్చు. ఇలా మనం కూడా కంటెంట్ ప్రిపేర్ చేయాలండి. ఆ తర్వాత వచ్చేసరికి ల్యాండింగ్ పేజ్ ఏదైతే ఉందో అది కూడా మనం చెక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, కాల్ టు యాక్షన్ అంట, సిటిఐ బటన్, షాప్ లో పైన క్లిక్ చేస్తే అతని యొక్క షాప్ ఫేస్ స్టోర్ ఏదైతే ఉందో అదైతే మనకి ఇప్పుడు ఓపెన్ ప్రోడక్ట్ యొక్క ల్యాండింగ్ పేజ్ ఉంది కదా. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే ఇతని వెబ్సైట్ డిజైన్ ఎలా ఉంది, ఎలా ఏంటనే చెక్ చేయండి. ఏమేమి పెట్టాడు, ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, రివ్యూస్ పెట్టాడు, అదొక రిలేటెడ్ ప్రోడక్ట్స్ కూడా కింద పెట్టాడు. చూసారా ఎంత చక్కగా ఫ్లోటింగ్ యాక్టివ్ కార్డ్ పెట్టాడు, స్టిక్కీ యాక్టివ్ కార్డ్. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా వచ్చిన వీడియో పెట్టాడు, ఇక్కడేమో డైనమిక్ కార్డ్ పెట్టాడు.
చక్కగా కలర్స్ ఆప్షన్స్ కూడా ఇచ్చేస్తారా. సో ఇలా కూడా మనం కూడా ఇలానే ప్రిపేర్ చేసుకుంటే మంచి సేల్స్ అయితే వస్తాయి. ఓకేనా. అదొక ఎగ్జాంపుల్ గా తీసుకుని ఇటువంటి స్టోర్ ని ఇలాంటి డిజైన్ మనం ప్రిపేర్ చేయొచ్చు. సో దానికి యూజ్ అవుతుంది. రెండోది మీతో ఇప్పుడు ఏదైతే వెబ్సైట్ ఉందో ఈ వెబ్సైట్ ఇంకా ఫర్దర్ గా మీరు డీప్ గా రీసెర్చ్ చేయాలనుకుంటే కూడా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అంటే ఇతని డొమైన్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేస్తుంది. ఓకేనా. గూగుల్లో హూఈజ్ అని ఒక ఆప్షన్ ఉంది. యాక్చువల్గా హూఈజ్.com అని ఉంటది. మనకి ఏదైతే డొమైన్ నేమ్స్ ఉన్నాయో ఆ డొమైన్ నేమ్స్ యొక్క ఏజ్ చెక్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సెర్చ్ చేస్తాను. సో ఈ డొమైన్ వచ్చేసరికి 2024 6th పర్చేస్ చేశాడు, పెట్టాడు. కాకపోతే అకౌంట్ లో ఫాలోవర్స్ అయితే యాడ్ అకౌంట్ లో ఫాలోవర్స్ అంతా ఎక్కువ. వెబ్సైట్ అయితే కనుక 6th month లోనే స్టార్ట్ అయింది. సో 2024 6th కదా, సారీ నేను మర్చిపోయాను, 25 కాదు. సో ఆల్మోస్ట్ 1.5 1 year నుంచి 1 year పైన నడుస్తుంది ఈ వెబ్సైట్. అంటే అతను నెలకి షాప్వే బిల్ ఎంత మీకు ఐడియా ఉంది కదా, 2,350 రూపాయలు. నెలకి ఎంత అమౌంట్ ఖర్చు పెడుతున్నారు షాప్వైకి, ప్లస్ యాడ్స్ కూడా డబ్బులు ఖర్చు పెడుతున్నారు అంటే దాని అర్థం వాడికి బిజినెస్ వస్తుంది, ప్రాఫిట్ వస్తుందనే కదా. ప్రాఫిట్ లేకపోతే, బిజినెస్ ఆర్డర్స్ రాకపోతే కనుక ఎవరో కూర్చొని యాడ్స్ రన్ చేయడం, షాప్ స్టోర్ కూడా మెయింటైన్ చేయడం కదా. సో 2024 6th month నుంచి ఇప్పటికీ యాక్టివ్ గా ఉంది అంటే దాని అర్థం వీడు మంచి పాత సప్లైస్ సెల్లరే. సో ఇతను బాగా బిజినెస్ కూడా చేస్తుంది కాబట్టి ఇతన్నే మనం ఫాలో అయ్యి అయితే మనం కూడా కొంచెం సీక్రెట్స్ తెలుసుకోవచ్చు. ఎలా, ఫస్ట్ ఈ వెబ్సైట్ చూడండి. ఇతను ఇంకే ప్రోడక్ట్స్ అమ్ముతున్నాడో చెక్ చేద్దాం. సో ఆ ప్రోడక్ట్స్ అన్ని మనం రీసెర్చ్ చేస్తే కనుక ఈ ప్రోడక్ట్స్ అన్ని ఓన్లీ ఫ్యాన్స్ తీసుకున్నాం చూసారా, ఓన్లీ కూలింగ్ ఫ్యాన్స్, మినీ ఫ్యాన్స్. సో ఇలా మన వాడైతే అమ్ముతున్నాడు కాబట్టి మనం కూడా ఈ ప్రోడక్ట్స్ మీద ఫోకస్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ పైన క్రోమ్ ఎక్స్టెన్షన్స్ లో వచ్చేసరికి మీరు ఏం చేస్తారంటే సిమిలర్ వెబ్ అని ఒకటి ఉంటుంది, అది ఇన్స్టాల్ చేసుకోండి. సిమిలర్ వెబ్ క్రోమ్ ఎక్స్టెన్షన్. ఓకేనా. ఈ వెబ్సైట్ కి ఎంత ట్రాఫిక్ వస్తుందో కూడా మనం చెక్ చేయొచ్చు యావరేజ్ గా. ఇక్కడ చూడండి, మంత్లీ వచ్చేసరికి అప్పట్లో May 25 లో అయితే 6K ట్రాఫిక్ ఉండేది. కానీ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో అయితే 1,800 1,500 రేంజ్ లో అయితే ఉంది. నెలకు 1,800 మంది అప్రాక్సిమేట్ గా రీచ్ చేస్తున్నారు. స్టిల్ అతనికి సేల్ ఉండొచ్చు, లేకపోతే ఇంత ఖర్చు చేయడు కదా. యాడ్ కూడా ఎప్పటి నుంచి, మే నుంచి యాడ్ రన్ చేస్తున్నట్టే దాని అర్థం మే, జూన్, జూలై, ఆగస్ట్ సేల్. ఈ నెల నుంచి అదే ప్రోడక్ట్ మీద యాడ్ రన్ చేస్తాడంటే దానిపైన సేల్ ఉంటేనే రన్ చేస్తాడు, లేదంటే డబ్బులు వేస్ట్ చేసుకోండి కదా. అదనమాట. అందుకనే పాత యాడ్స్ ఎప్పుడు చూడమని చెప్తాను, కొత్త యాడ్స్ కంటారు. పాత యాడ్స్ చూడడం వల్ల ఏమవుతుందంటే మనకి క్లారిటీ వస్తుంది. ఓకే, ఎంతవరకు జరుగుతుంది, ఎంతమంది ఎన్ని ప్రోడక్ట్స్ ని ఎలా, ఏ ప్రోడక్ట్స్ ఎప్పటి నుంచి రన్ చేస్తున్నారు ఏంటనేది. ఆ తర్వాత ఆ పర్టికులర్ కాంపిటేటర్ ఎవరైతే ఉన్నారో అతని డేటాను కూడా మనం యూజ్ చేసి ఫర్దర్ గా స్టడీ చేయొచ్చు. ఎంటైర్ లైబ్రరీ యూజ్ చేసి మనం మరింత డేటా అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు ఇతనే దొరికాడు మనకి సప్లై అంటే మంచి సెల్లర్. సో ఇతన్ని మనం చూసుకొని మనం కూడా ఎలానే రెడీ చేసుకోవచ్చు. ఇలాంటి ప్రోడక్ట్స్ ని సెలెక్ట్ చేసి ఇటువంటి కంటెంట్ ప్రిపేర్ చేసి మనం కూడా యాడ్స్ రన్ చేయొచ్చు కదా. సో ఇప్పుడు ఇతని పేరేంటి, ఆర్టిఫాక్ట్స్. నేను కీబోర్డ్ అయిపోయింది. ఆర్టిఫాక్ట్స్ అని బ్రాండ్ నేమ్ యూజ్ చేసో లేదంటే మీ కాంపిటేటర్ పేరు యూజ్ చేసి కూడా మీరు రీసెర్చ్ చేయొచ్చు. ఈ బ్రాండ్ పైన చూడండి. ఫస్ట్ అబౌట్ లోకి వెళ్ళిపోదాం. ఇతను ఎప్పటి నుంచి April 25 నుంచి 25 లో పేజ్ క్రియేట్ చేసి అప్పటి నుంచి ఉంది. ఆ తర్వాత ఈ పేజ్ మేనేజ్ చేస్తున్న పర్సన్స్ అయితే ఒక అతను చేసుకుంటున్నారు. సో 1,500 ఫాలోవర్స్ ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ 1,500, ఫేస్బుక్ లో 45 మెంబర్స్. ఓకేనా. ఇప్పుడు యాడ్స్ లో వద్దాం. ఇతను ప్రెసెంట్ ఈ అకౌంట్ లో అయితే 13 యాడ్స్ రన్నింగ్ లో ఉన్నాయంట. చూసారా, జూలైలో స్టార్ట్ అయిన యాడ్స్, జూన్ లో స్టార్ట్ అయిన యాడ్, ఆ తర్వాత మేలో కూడా యాడ్స్ స్టార్ట్ చేసి ఇప్పటికీ రన్నింగ్ లో ఉంది. సో చూడండి, అంటే మే నుంచి అలా కంటిన్యూస్ గా యాడ్స్ రన్ చేస్తూ ఉన్నాడు. ఇది ఒకటే ప్రోడక్ట్, కాకపోతే వీడియోస్ మారాయి ప్లస్ టెక్స్ట్ మారింది. ఓకేనా. చూసారా, మళ్ళీ ఈ వీడియో కూడా ఒకటే యాక్చువల్ గా ప్రోడక్ట్. ఈ వీడియో కూడా ఒకటే, కాకపోతే ఇక్కడ టెక్స్ట్ మారింది, ఇక్కడ టెక్స్ట్ మారింది. చూసారా, ఇలా రకరకాల మల్టిపుల్ వేరియంట్స్ అయితే యూజ్ చేస్తున్నారు. యాడ్ కాపీస్ కావచ్చు, యాడ్ క్రియేటివ్స్ కావచ్చు, మల్టిపుల్ క్రియేటివ్స్ తో మల్టిపుల్ కాపీస్ తో టెస్ట్ చేస్తూ ఉంటారు, రన్ చేస్తూ ఉంటారు. అది ఒక వేరే స్ట్రాటజీ, మెటైర్స్ కాన్సెప్ట్ మీరు చెప్తారు. సో ఆ తర్వాత ఇంకొక ప్రోడక్ట్ కోసం కూడా యాడ్ చేస్తున్నారు చూడండి. కొంచెం స్టైల్ మారింది ఫ్యాన్. సో దీనిపైన కూడా రన్ చేస్తాం, దీన్ని కూడా చెక్ చేద్దాం.
సో ఈ ప్రోడక్ట్ ప్లస్ సెంట్ రెండు సేమ్ ఒకేలా ఉన్నాయి, చిన్న వేరియేషన్ అంతే డిజైన్ లో. సో ఈ రెండు ప్రోడక్ట్స్ మీద కంటిన్యూస్ గా యాడ్స్ రన్ చేస్తున్నారు అంటే అప్పటి నుంచి యాడ్ రన్ చేస్తుంటే దాని అర్థం ఆర్డర్స్ వస్తున్నాయని. ఆర్డర్స్ రాకపోతే దాని నెల నుంచి యాడ్స్ రన్ చేయడు కదా. కాబట్టి ఇలా కూడా మీకు మీ కాంపిటేటివ్ లిస్ట్ ప్రిపేర్ చేశాక ఆ కాంపిటేటర్స్ ని కూడా మీరు డీటెయిల్ గా స్కాన్ చేసి చెక్ చేస్తే మీరైతే మీ రిజల్ట్స్ అంటే మీరు కూడా డీటెయిల్ గా అడాప్ట్గా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో మెటా యాడ్స్ లైబ్రరీ అర్థమైంది, తర్వాత కాంపిటేటివ్ రిజల్ట్స్ కూడా మీకు వచ్చి అర్థమైంది. ఫస్ట్ ఏం చేస్తారు మేడం, అమెజాన్ మోర్స్ అండ్ షేకర్స్ యూజ్ చేస్తారు, గూగుల్ ట్రెండ్స్ కూడా యూజ్ చేస్తారు, మెటా యాడ్స్ లైబ్రరీ కూడా యూజ్ చేస్తారు. ఈ మూడింటిని యూజ్ చేసుకోవచ్చు. మీ ఫైనల్ కాంపిటేటర్స్ కొంతమంది దొరుకుతారు సెల్లర్స్. సో వాళ్ళ హిస్టరీ చెక్ చేయండి, డొమైన్ హిస్టరీ కావచ్చు, వెబ్సైట్ హిస్టరీ కావచ్చు, ప్రొఫైల్ హిస్టరీ కావచ్చు. అక్కడ ఎక్కువ కాలం నుంచి ఉన్నాడు అంటే కనుక అతన్నే మీరు శాంపుల్ ఎగ్జాంపుల్ గా తీసుకొని సేమ్ అలాంటి డిజైన్స్ రెడీ చేయొచ్చు వెబ్సైట్. అండ్ అలానే అతను ఏవైతే ప్రోడక్ట్స్ డీల్ చేస్తున్నారో అటువంటి ప్రోడక్ట్స్ మనం కూడా డీల్ చేయొచ్చు. అతను వాడుతున్న కంటెంట్ అటువంటి స్టైల్ అని మనం కూడా ప్రిపేర్ చేసి మనం కూడా యాడ్స్ రన్ చేసి బిజినెస్ తెచ్చుకోవచ్చు. ఇలా సింపుల్ టెక్నిక్స్ ఇలాంటివి యూజ్ చేయాలి. యూజ్ చేయాలి అనుకుంటే చాలా టూల్స్ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, కాకపోతే ఇవన్నీ తెలియక అన్ని చేయట్లేదు. సో ఆటోమేటిక్ గా బ్లైండ్ గా నాలెడ్జ్ లేక బిజినెస్ లో దిగిపోయి తర్వాత లాస్ అయిపోతూ ఉంటారంటే మీరు ఇవన్నీ కరెక్ట్ గా ఫాలో అయ్యి పాటిస్తే కనుక డెఫినెట్ గా మీరు మంచి రూల్స్ అయితే తీసుకోగలుగుతారు. ఏం పెద్ద విద్య కాదు. దేనికైనా సరే కొంచెం టైం పెట్టవచ్చు. కొంతమంది ఒక రోజులో నేర్చుకుంటారు, కొంతమంది 2 రోజుల్లో నేర్చుకుంటారు, కొంతమంది సంవత్సరంలో నేర్చుకుంటారు. ప్రాబ్లం లేదు, టైం తీసుకోండి, కాకపోతే వేస్ట్ చేసుకోకండి. ఓకేనా? వీళ్ళు కంగారుగా మీరు స్టార్ట్ చేసిన తర్వాత అర్థం కాక మధ్యలో డ్రాప్ అయిపోయిన టైము మనీ అన్ని వేస్ట్ కదా. అదే మీరు కొంచెం ఎక్స్ట్రా టైం పట్టిన పర్లేదు, తీసుకోండి, జాగ్రత్తగా ప్రిపేర్ చేయండి. ఓకే, ఆ తర్వాత మార్కెట్ లో దిగండి, రన్ చేయండి యాడ్స్, బిజినెస్ చేసినారు. అంతేగాని మేము బ్లైండ్ గా అయితే వెళ్ళిపోతుంది. ఓకేనా? సో ఇదనమాట ఈ సెషన్. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు చాట్ బాక్స్ లో అడగచ్చు, లేదంటే టీమ్స్ లో అయితే అడగచ్చు. ఓకేనా? నెక్స్ట్ సెషన్ లో కూడా మనం అయితే మీకు డౌట్స్ ఏమంటే అడగచ్చు, ఒకటి చెప్తాను. ఈవెన్ యాక్చువల్గా FAQ సెషన్స్ కూడా చివరిలో ఉంటాయి. ఆ సెషన్స్ లో అయితే మనం క్లియర్ చేసుకోవచ్చు. ఓకే, డౌట్స్